ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ మోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశత. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభోధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందాన్ని భక్తి శాస్త్రి కోర్సుకి వచ్చినటువంటి భక్తులు, భక్తి శాస్త్రి కోర్స్ అయిపోయినటువంటి భక్తులు వాళ్ళందరూ చాలా రిక్వెస్ట్ చేశారు. వాయిస్ వినిపిస్తుందా సరిగ్గా? వాయిస్ బ్రేకింగ్ అంటున్నారు. ఫోన్ సో చాలామంది భక్తుల వారి యొక్క అభ్యర్థన మేరకు మనం ఈ కోర్సుని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ఈ కోర్సు చాలామంది ఇక్కడ భక్తి వైభవ్ చేయాలనేటువంటి కోరికతో వచ్చారు. తరువాత ఇంకొంతమంది కేవలం భాగవత శ్రవణం చేయడం కోసం వచ్చారు. ఇంకొంతమంది కేవలం ప్రథమ స్కందం మాత్రం వినడం కోసం వచ్చారు. అలా అంటే మీ కేటగిరీ ఏదైనప్పటికీ మనం ఏనకేన ప్రకారేణ మనః కృష్ణే నివేశయత్, ఏదో ఒక విధంగా మన మనసుని కృష్ణుని మీద లగ్నం చేయడం మన యొక్క ధ్యేయం, మన యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవతం 6 స్కందాలు పూర్తిగా చర్చించుకోవడం కోసం మనకు కనీసం 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక మొదటి క్యాంటోనే కొన్ని నెలలు పట్టొచ్చు మనకి. ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఒక్కొక్క శ్లోకం మీద 2-3 నెలలు చెప్పుకోవచ్చు మనం. కాకపోతే ఈ కోర్సుని కాస్త క్లుప్తంగా ఉంచి మీ స్వాధ్యాయానికి ఫెసిలిటేట్ అయ్యే విధంగా క్లాస్లో మనం ఒక అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య విశేషాలను చర్చించుకొని తర్వాత ఒక వారం ఈ క్లాస్లో, ఈ గంటన్నర క్లాస్లో మనం ఏవైతే చర్చించుకున్నామో ఆ మిగిలిన వారం అంతా మీరు దాన్ని చక్కగా అధ్యయనం చేయండి, చదువుకోండి, దాన్ని మీరు రివైజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ కోర్సు ఫలితం లభిస్తుందన్నమాట. కేవలం ఈ గంటన్నర పాటు విన్నంత మాత్రాన మనకు అంత అర్థం కాదు.
అందుకే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలి చక్కగా. ఈ వారం అంతా మనం చెప్తున్నటువంటి మనం చర్చించుకుంటున్నటువంటి అధ్యాయాల్ని మనం చక్కగా నెమరు వేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది, విన్నదాన్ని మనం రీటైన్ చేయగలుగుతాం అన్నమాట. సరే, ఇప్పుడు మనం మొదటి స్కందాన్ని ప్రారంభిద్దాం శ్రీమద్ భాగవతంలోని. ఇంతకీ భాగవతం యొక్క విశిష్టత ఏమిటి? ఇన్ని పురాణాలు ఉంటుండగా, ఇన్ని శాస్త్రాలు ఉంటుండగా భాగవతాన్నే ఎందుకు మనం చర్చించుకోవాలి? భక్తి వైభవంలో ఇంకా చాలా చాలా పురాణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ భాగవతం యొక్క విశిష్టతని మనం భాగవతంలోనే ఉన్నటువంటి 2వ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. భాగవతానికి 7 లక్షణాలు ఉన్నాయి. 7 గొప్పతనాలు భాగవతం యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి. సో ఆ విషయాల్ని మనం 2వ శ్లోకంలో తెలుసుకుందాం. దానికి ముందుగా మొదటి శ్లోకం శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గురించి మనకు చెప్తుందన్నమాట. తర్వాత 3వ శ్లోకం మనందరినీ భాగవతం ఆస్వాదించమని మనందరినీ ఆహ్వానిస్తుందన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మొదటి స్కందంలో మనకి 19 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 19 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు మొదటి భాగంగా మనం పరిగణిస్తాం. ప్రతి భాగంలో ఉన్నటువంటి అధ్యాయాలు సమానంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. సో మొత్తం ప్రథమ స్కందాన్ని మనం 3 భాగాలుగా విభజిస్తే మొదటి భాగంలో మొదటి 3 అధ్యాయాలు వస్తాయి. ఈ 3 అధ్యాయాల్లో ఏముంది? నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది ఋషులు సూత గోస్వామికి పెద్దపీట వేసి ఆయన్ని 6 ప్రశ్నలు అడుగుతారు. ఈ 6 ప్రశ్నలకి సూత గోస్వామి వారు ఇచ్చేటటువంటి సమాధానాలే మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. ఇప్పుడు నా వాయిస్ సరిగ్గానే వినిపిస్తుంది కదా? అందరికి వినిపిస్తుందా? ఓకే, గ్రేట్. ఇప్పుడు ఇక 2వ భాగంలో 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు రెండవ భాగంగా మనం పరిగణిస్తాం. ఇందులో ఏం జరిగింది? వ్యాసదేవుడు అసలు భాగవతం రాయడానికి ఆయనకి స్ఫూర్తి ఎవరు కలిగించారు? నారదముని వ్యాసుణ్ణి భాగవతం రాయమని ఎలా నిర్దేశించాడు, ఎలా ప్రేరేపించాడు అన్న విషయాన్ని మనం 4, 5, 6, 7 అధ్యాయాలు తెలుసుకుంటాం. ఆ తరువాత మనం 7వ అధ్యాయం మధ్యలో నుంచి 19వ అధ్యాయం ఆఖరి అధ్యాయం వరకు మనం పరీక్షిత్ మహారాజ్ గురించి తెలుసుకుంటాం. ఆయన యొక్క జననం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పాలన, ఆయన యొక్క కర్తవ్యం, అంతేకాకుండా ఆయన పుట్టుకకి ముందు జరిగినటువంటి కొన్ని విషయాలన్నింటినీ చర్చించుకుంటాం. ఇక భాగవతం మొదటి స్కందం ఎలా ఎండ్ అవుతుందంటే మనకి చివరిలో మన పరీక్షిత్ మహారాజు తన రాజ్య బాధ్యతల్ని పూర్తిగా విడిచిపెట్టి సుఖదేవ్ గోస్వామి వారి సమక్షంలో కూర్చుని ఆయన నుంచి భాగవతం శ్రవణం చెయ్యడానికి సన్నద్ధుడవుతాడు. అలా భాగవతం మొదటి స్కందం ముగుస్తుందన్నమాట. అది మనం ఇప్పటి వరకు మనం మొదటి స్కందంలో తెలుసుకునేటటువంటి ముఖ్యాంశాలు. ఇది మొదటి స్కందం యొక్క సింపుల్ ఓవర్వ్యూ అనమాట. 2 నిమిషాల్లో మొదటి స్కందంలో ఏముందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి స్కందంలోని మొదటి అధ్యాయంలోకి వెళ్తాం. ఈ మొదటి అధ్యాయంలో ఏముంది? కేవలం 6 ప్రశ్నలు ఉన్నాయి, అంతే. సమాధానాలు ఇంకా లేవు. సమాధానాలు మెల్లిగా తర్వాత వస్తాయి అన్నమాట. ప్రస్తుతం 6 ప్రశ్నలు మన శౌనకాది ఋషులు సూత గోస్వామి వారిని అడుగుతారు. ఆ 6 ప్రశ్నలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ మొదటి అధ్యాయంలో అంతకుముందు ఆల్రెడీ నేను మొదటి 3 శ్లోకాల్లో శ్రీ మనకి వర్ణించారనమాట. ఇప్పుడు మొదటి శ్లోకం మనం ప్రారంభించాం. ఫస్ట్ శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి
శ్లోకం చెప్తారా పిల్లలు? సరే చెప్పండి ఫస్ట్. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మదస్య తన్మయదితరతశ్చాతేష్వవిఘ్నస్వరాట్ తెలే ప్రభహృదయాది కవయే ముహ్యంసి యత్సూరయః తేజోవారివృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో వృషా తామ్నేస్వేన సదా నిరస్తగోకం సత్యం పరం ధీమహి. థ్యాంక్ యూ. ఎవరికైతే వాయిస్ బ్రేక్ అవుతుంది అనిపిస్తుందో మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చెక్ చేసుకోండి. కొంతమంది డివోటీస్ అంటున్నారు మాకు బాగానే వినిపిస్తుంది అంటున్నారు. నేను కన్ఫ్యూజ్ అయిపోతుంటాను. మీకు కొంతమంది బాగా వినిపిస్తుంది అట్లీస్ట్, అంటే వారి ఇంటర్నెట్ బాగున్నట్టు అనమాట. పిల్లలు చెప్తున్నారు బాగా వినిపిస్తుందని. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఈ మొదటి శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఈ మొదటి శ్లోకం కొంచెం టైం పడుతుంది, రెండవ శ్లోకం కూడా టైం పడుతుంది, ఇక మూడవ శ్లోకం నుంచి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఈ రెండు కూడా ఈజీయే, కాకపోతే ఎలాబొరేట్ అనమాట. ఇందులో 7 పాయింట్లు ఉన్నాయి ఈ మొదటి శ్లోకంలో. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి 7 గొప్ప విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా భాగవతాన్ని ఎలా ప్రారంభించారంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవుడికి నమస్కారాన్ని సమర్పిస్తూ భాగవతం ప్రారంభమైంది. అసలు శ్రీమద్ భాగవతం రాసిందే ఆ వాసుదేవుణ్ణి, శ్రీకృష్ణ భగవానుడిని కీర్తించడానికి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు దశమస్కందంలో చాలా చక్కగా వర్ణించారు వ్యాసదేవులు వారు. అసలు గ్రంథం ప్రారంభంలోనే వాసుదేవుడికి నమస్కరిస్తున్నారనమాట వ్యాసదేవులు వారు. ఇంతకీ వ్యాసుడెవరు? వ్యాస మహర్షి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమే. ఆయనకి ఎన్నెన్నో అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలన్నింటినీ మనం 3వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. కానీ వ్యాసుడి గురించి ఒక్క మాట ఇప్పుడు చెప్పుకుందాం. వ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం. ఈ అవతార ఏమిటి? గ్రంథాల్ని రచించి మానవాళికి మంచి మార్గాన్ని చూపించడం. మానవులు, కలియుగంలో ఉన్నటువంటి మానవులు కేవలం విన్నంత మాత్రానే అర్థం చేసుకోలేరు, అవునా? ఇంతకుముందు యుగంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు శృతిధరులు అనమాట. కేవలం విన్నంత మాత్రాన్ని వాళ్ళకి అర్థమైపోతుంది, గుర్తుండిపోతుంది, నలుగురికి చెప్పగలరు కూడా. వాళ్ళని శృతిధరులు అంటారు. కానీ కలియుగంలో శృతిధరులు కాదు. మనకి 4 సార్లు చెప్పినా మర్చిపోతూ ఉంటాం. ఎవరైనా మర్చిపోతుంటారా? నేను మర్చిపోతుంటాను. మనకి ఒక విషయాన్ని 4 సార్లు చెప్పినా వేరే వాళ్ళు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఇంతకుముందు యుగాల్లో మనుషులు అలా కాదు. సో అందుకే వ్యాసుడు భగవంతుడికి ఏమనిపించింది? నేను ప్రత్యేకంగా ఒక అవతారాన్ని ధరించి ఈ వేదాలని, పురాణాలని, శాస్త్రాలన్నింటినీ లిఖితపూర్వకంగా నేను పుస్తకంలో రాసి ఇవ్వాలి వీళ్ళకి. వాళ్ళు చెప్తే మర్చిపోతారు కాబట్టి పుస్తకంలో రాసిస్తే అది చదువుకుని గుర్తుపెట్టుకుంటారు. ఏమైనా మర్చిపోతే మళ్ళీ రిఫర్ చేసుకుంటారు. అలా అని కృష్ణుడు వ్యాస భగవానుడి అవతారంలో మనందరికీ వేదాలని, పురాణాలని, ఉపనిషత్తుల్ని, మహాభారతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని రచించి రాతపూర్వకంగా మనందరికి ఇచ్చాడు. ఓకేనా? సరే, ఇప్పుడు వ్యాసుడు మొదటిగా వాసుదేవుణ్ణి కీర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆ వాసుదేవుడికి ఉన్నటువంటి, కృష్ణ భగవానుడికి ఉన్నటువంటి 7 లక్షణాలని మనం తెలుసుకుంటున్నాం. ఏమిటది? మొట్టమొదటిది జన్మాద్యస్య యతః. ఇది మొట్టమొదటిది. జన్మ అంటే పుట్టుక, అవునా? కానీ ఈ సందర్భంలో జన్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సృష్టి. ఈ సృష్టి పుట్టడం అనమాట, అవునా? అంటే సందర్భానుసారంగా ఈ సంస్కృత పదాలకి అర్థం మారుతూ ఉంటుందన్నమాట, అవునా? ఇక్కడ జన్మాద్యసేత అంటే జన్మ అంటే పుట్టుక, ఇక్కడ పుట్టుక అంటే సృష్టి. ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయ. జన్మ ఆది అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా అంటాం చూడండి. జన్మ అంటే సర్గ, దాన్ని ఏమంటారు? సృష్టి స్థితి లయ. జన్మాద్యసేత అంటే ఈ వాసుదేవుడే, ఈ శ్రీకృష్ణ భగవానుడే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయలకు కారకుడు అని దాని అర్థం. ఎలా కారకుడు? ఈ సృష్టి చేయాలంటే రజోగుణం కావాలి. స్థితి జరపాలి అంటే, పాలించాలి అంటే మనకి సత్వగుణం కావాలి. లయ అంటే ధ్వంసం చేయాలంటే, ప్రళయం సంభవించాలంటే తమోగుణం కావాలి. అంటే
మూడు గుణాలు ఉన్నాయి, సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి. ఈ సత్వ రజస్ తమో గుణాల ద్వారా భగవంతుడు సృష్టి స్థితి లయల్ని ఆయన కావిస్తాడు. ఏ రూపాల్లో? బ్రహ్మ విష్ణు శివుడి రూపాల్లో. బ్రహ్మ విష్ణు శివుడు అనేటటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు అవతారాలు, వారిని గుణావతారాలు అంటారు. అవునా? సత్వగుణావతారం ఎవరు? మన విష్ణువు. రజోగుణ అవతారం ఎవరు? బ్రహ్మదేవుడు. తమోగుణ అవతారం ఎవరు? శివుడు. శివుడు తమో గుణంలో ఉన్నాడని కదా దాని అర్థం. తమో గుణానికి ఇన్ఛార్జ్ అనమాట ఆయన. ముగ్గురు గుణావతారాలు ఉన్నారు, బ్రహ్మ విష్ణు శివులు. ఓకేనా? సో ఈ ముగ్గురు గుణావతారాలు ఎవరి అవతారాలు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారాలు. ఓకేనా? ఈ అవతారాలు ఎందుకు దాల్చాడైనా? సృష్టి స్థితి లయ జరపడానికి. అది మొట్టమొదటి అంశం అనమాట. జన్మాద్యస్య యతః అన్వయాదితరతశ్చ అర్థేషు అభిజ్ఞః. ఇది రెండవ పదం. అన్వయాదితరత అంటే డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గానైనా, అంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా. అర్థ అంటే పర్పస్. ఈ సృష్టి యొక్క పర్పస్ ఏమిటి? ఈ సృష్టి అనే కాదు, ఇప్పుడు నేను ఒక పని చేశాను అనుకోండి, ఆ పనికి ధ్యేయం ఏమిటి? నా పర్పస్ ఏమిటి? నా యొక్క ధ్యేయం ఏమిటి? ఎందుకు పని చేస్తున్నాను? ఆ విషయం నాకు తెలుసు, కానీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేను ఒక పని చేస్తే, ఈ పుస్తకంలో ఏదైనా రాసుకుంటున్నాను అనుకోండి, ఎందుకు రాస్తున్నానో నాకు తెలుసు, కానీ మీకు తెలియకపోవచ్చు. కానీ నేను ఏ పని చేసినా, మీరు ఏ పని చేసినా, ఆ పని వెనుక మన యొక్క ఉద్దేశం, మన యొక్క ధ్యేయం భగవంతుడికి తెలిసిపోతుంది. మనకు తెలియకపోయినా ఆయనకు తెలిసిపోతుంది అనమాట. అందుకే అన్వయాదితరతశ్చ అర్థేషు అభిజ్ఞ అన్నారు. అభిజ్ఞ అంటే తెలుసుకోవడం. అన్వయాదితరత అంటే ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా, డైరెక్ట్ గానైనా ఇండైరెక్ట్ గానైనా. అర్థేషు అభిజ్ఞ, మనందరి యొక్క మనోభావాల్ని, ధ్యేయాల్ని, ఆయన మనోగతాల్ని చక్కగా అవగతం చేసుకోగలడు. అది అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అది ఒక మాటలో చెప్పాలంటే అది రెండవ లక్షణం. మొదటి లక్షణం ఏమిటి? సృష్టి స్థితులకి ఆయనే సృష్టి స్థితి లయలకు ఆయనే కారకుడు. రెండవ లక్షణం ఏమిటి? ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మనందరి మనస్తత్వాల్ని ఆయన తెలుసుకోగలడు. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఇక మూడవ లక్షణం ఏమిటంటే స్వరాట్. స్వరాట్ అంటే ఆయన్ని నియంత్రించే వాళ్ళు లేరు, ఆయన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. స్వరాట్ అంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఆయన్ని నిర్బంధించే శక్తి ఎవరికీ లేదు. కానీ కొంతమందికి ఉంది నిర్బంధించే శక్తి. ఏమిటా శక్తి? భగవంతుణ్ణి బంధించే శక్తి ఏమిటి? భక్తి. భక్తి మాత్రమే భగవంతుణ్ణి బంధించగలదు. యశోదామాతకి కృష్ణుడి పట్ల ఎంతో భక్తి ఉంది కాబట్టి, వాత్సల్య ప్రేమ ఉంది కాబట్టి, ఆ తల్లి ప్రేమతో శ్రీకృష్ణుణ్ణి ఆవిడ బంధించగలిగింది అనమాట. ఒక తాడుతో బంధించగలిగింది అనమాట. అవునా? కానీ ఎవరు భగవంతుని బంధించలేరు. భగవంతుని బంధించడం అంత సులభం కాదు. అవునా? స్వరాట్, ఆయన పూర్తిగా సర్వస్వతంత్రుడు అనమాట. అది మూడవ లక్షణం. ఇక నాలుగవది ఏమిటంటే తేనే బ్రహ్మ హృదయాది కవయే. తేనే అంటే ఆయనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆది కవి అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. కానీ ఇక్కడ బ్రహ్మని రాశారు. ఏమిటి ఈ బ్రహ్మ? ఏమిటి ఈ బ్రహ్మ యొక్క, ఈ బ్రహ్మ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే వేదాలు, వేదిక జ్ఞానం. సృష్టి ప్రారంభంలో శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మదేవుడికి వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు అన్నమాట. ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. వాసుదేవుడే బ్రహ్మకి వేదిక్ నాలెడ్జ్ని అందించాడనమాట. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఇక ఐదవ లక్షణం ఏమిటి? ముహ్యంతి యత్ సూరయ. ఐదవ లక్షణం ఏంటంటే ముహ్యంతి యత్ సూరయ. సూర్య అంటే మహాప్రతాపవంతులు, మహాపండితులు, మహా గొప్పవాళ్ళు. సూరి ఏ విషయంలోనైనా గొప్పవాళ్ళని మనం సూరి అనొచ్చు. అవునా? అది ఫైటింగ్లో గొప్పతనం కావచ్చు, ఫిలాసఫీలో గొప్పతనం కావచ్చు. అటువంటి గొప్పవాళ్ళని, మహానుభావుల్ని మనం సూరయ అంటాం. ముహ్యంతి యత్ సూరయ అంటే గొప్ప గొప్ప సూరులు, వీరులు కూడా ముహ్యంతి మోహింపబడతారు. ఎవరి వల్ల? ఈయన వల్ల. అదేమిటి? అంత గొప్ప వ్యక్తి, సృష్టి స్థితి లయలకు కారకుడు, అన్నీ తెలిసినవాడు, సర్వస్వతంత్రుడు, బ్రహ్మదేవుడికే విద్యని బోధించినటువంటి వాడు ఎందుకు మాయలో ముంచుతాడు జనాల్ని? అంటే భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఆయనలో భాగాలు, ఆయనలో అంశులైనటువంటి మనకి కూడా కాస్త స్వతంత్రత ఉంటుంది.
మనం అంశులం కదా, భగవంతుడి అంశులం కదా. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. మీరందరూ భగవద్గీత చదివే ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే భగవద్గీత చదివితే భాగవతం చక్కగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి బేసిక్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ అన్నింటినీ భాగవతంలో ఇంకా ఇంకా వివరంగా వర్ణించారనమాట. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు? మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః అన్నాడే లేదా? మమ ఏవ అంశో, మీరందరూ నా అంశలే. మనందరం ఇప్పుడు ఈ జూమ్ కాల్లో ఉన్నటువంటి 203 మంది, జూమ్ కాల్లో లేనటువంటి లక్షల కోట్ల మంది మనుషులే కాదు, మానవేతర జీవరాశులు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ప్రాణి భగవంతుడి యొక్క అంశే. మమ ఏవ అంశో జీవలోకి, ప్రతి జీవుడు భగవంతుడి యొక్క అంశే. అవునా? ఆయన స్వరస్వతంత్రుడు, ఆయన అంశలం కాబట్టి మనకి కాస్త స్వతంత్రత ఉంటుందన్నమాట. ఆ స్వతంత్రతని మనం సద్వినియోగం చేసి ఆయన సేవ చేస్తే మనకి ఆయన అర్థం అవుతాడు. ఆ స్వతంత్రతని, మనకున్నటువంటి ఆ కాస్త స్వతంత్రతని మనం దుర్వినియోగం చేసి తప్పుగా ప్రవర్తిస్తే అప్పుడు ఆయన యొక్క మాయ మనల్ని ప్రభావితం చేస్తుంది అనమాట. అవునా? మన స్వతంత్రతని మనం సద్వినియోగం చేస్తే ఆయన షెల్టర్లో ఉంటాం, ఆయన ఆశ్రయంలో ఉంటాం. దైవీ ప్రకృతి ఆశ్రయ, దైవీ ప్రకృతి అంటే శ్రీమతి రాధారాణి, ఆవిడ ఆశ్రయంలో ఉండాలి అంటే మన స్వతంత్రతని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ మనకు ఉన్నటువంటి ఆ కాస్త స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేస్తే ఆయన యొక్క మహామాయ, దైవీ ప్రకృతి కాదు, ఈ వేరే ప్రకృతి అనమాట, ఈ మహామాయ అనేది మనల్ని ఆవరిస్తుంది, మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది అనమాట. అవునా? దానికి కారణం ఆవిడ కాదు, మనమే. ఓకేనా? ఎలా తప్పుదోవ పట్టిస్తుంది ఆ మాటని ఇక్కడ చిన్నగా చెప్పారనమాట. ఏమిటది? తేజోవారి మృదాం యథా వినిమయో. తేజోవారి మృదాం యథా వినిమయం అంటే అప్పుడప్పుడు మనం నీటిని చూసి అది నిప్పు అనుకుంటాం, కొన్నిసార్లు నేలను చూసి అది నీరు అనుకుంటాం. ఎడారిలో ప్రయాణిస్తున్న వాళ్ళు దూరంగా చూస్తారు, అక్కడ ఏదో పెద్ద జలాశయం ఉంది, అక్కడ పెద్ద కొలను ఉన్నట్టుంది, అక్కడ పెద్ద నది ఉన్నట్టుంది, వెళ్ళి నీళ్లు తాగుదాం అనుకుంటారు. అలా పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు, ఎండమావులు ఉంటాయి, నీళ్లులా కనిపించాయి. అప్పుడప్పుడు అగ్ని జ్వలిస్తున్నప్పుడు మీరు ఆ పొగని, ఆ మంటల చివరిలో ఉన్నటువంటి ఆ చిన్న ఫ్లేమ్స్ని మనం చూస్తే అక్కడ ఏదో నీళ్లు పారుతున్నట్టు అనిపించదు, ఏదో లైట్గా వేవ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం నీటిని చూసి నిప్పు అనుకుంటాం, నేలను చూసి నీరు అనుకుంటాం. అలా ఎలా అయితే మనం ఒక భౌతిక పదార్థాన్ని చూసి ఇంకొక భౌతిక పదార్థంగా మనం భ్రమ చెందుతామో, ఆ విధంగా భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు గొప్ప గొప్ప వ్యక్తుల్ని కూడా ఆయన మాయలో ఉంచగలడనమాట. గొప్ప మహా ఋషులు, దేవతలు కూడా, ముహ్యంతి యత్ సూరయ అంటే సూర్యులు కానీ, గొప్ప గొప్ప ఋషులు కానీ, మునులు కానీ ఆయన మాయ చేత ప్రభావితం అవుతారనమాట. ఎలా అవుతారు? భాగవతం మొత్తం ఉంది తెలుసుకోవడానికి. ఇప్పుడంతా మనం కేవలం లక్షణాలు తెలుసుకుంటున్నాం, పేర్లు తెలుసుకుంటున్నాం. వీటన్నింటినీ, ఈ ప్రిన్సిపల్స్ అన్ని యాక్షన్లో కనిపిస్తాయి మనకి 12 స్కందాల్లో మొత్తం. తర్వాత తేజవారి మృదం యథ వినిమయం అయింది కదా. ఇప్పుడు 6వ లక్షణం చూద్దాం. వినిమయో యత్ర త్రిసర్గో అమృష అన్నారు. ఇది 6వ లక్షణం. ఇక్కడ ఈ ఉన్న తేజవారి మృదం యథ అనేది ఈ 5వ లక్షణానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. అవునా? ఇప్పుడు 6వ లక్షణం ఏమిటి? వినిమయో యత్ర త్రిసర్గో అమృష అని దాని అర్థం. ఇప్పుడు దీని అర్థం ఏమిటి? ఎత్ర త్రిసర్గో, త్రిసర్గ అంటే మన 3 శక్తులు ఏమిటవి? సత్వరజస్తమో గుణాలు అనమాట. ఓకేనా? ఈ భౌతిక ప్రపంచం, ఈ విశ్వం, ఈ మెటీరియల్ యూనివర్స్ ఏమిటంటే త్రిగుణాలతో చేయబడింది అనమాట. సత్వరజస్తమో గుణాల ద్వారా ఇది చేయబడినటువంటి విశ్వం అనమాట. ఇలా సత్వరజస్తమో గుణాలు అనేవి తాత్కాలికం. అవునా? వాటి ద్వారా సృష్టింపబడింది ఏదైనా తాత్కాలికమే. అలా తాత్కాలికమైనటువంటి ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని మనం శాశ్వతం అనుకుంటాం అనమాట. అవునా? అది మనం చేసేటటువంటి తప్పు. వినిమయో యత్ర త్రిసర్గో అమృష, త్రిగుణాల చేత సృష్టింపబడినటువంటి ఈ ప్రపంచాన్ని మనం శాశ్వతం అనుకుంటాం. అది ఆయన యొక్క మాయ యొక్క ప్రభావం వల్ల, ఆయన మాయ చేత మనం దీన్నే అంతా అనుకుంటాం అనమాట. కానీ
ఈ త్రిగుణాలతో సృష్టింపబడినటువంటి ఈ భౌతిక ప్రపంచానికి భిన్నంగా, ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఇంకొక ధామం ఉంది. ధామ్న. ఎవరిది ఆ ధామం? స్వేన, స్వయంగా ఆయనదే. ధామ్న స్వేన సదా నిరస్త కుహకం. ఇది 7వ లక్షణం అనమాట. భగవంతుడి యొక్క త్రిగుణాల గురించి చెప్పారు, మీ విశ్వం గురించి చెప్పారు, ఆయన యొక్క మాయ గురించి చెప్పారు మొదటి 3 లైన్స్లో. కానీ ఆయనకు ఒక ధామం ఉంది. అదే గోలోక ధామం, వైకుంఠ ధామం. ఆ ధామంలో సదా నిరస్త కుహకం. ఆ ధామంలో ఎప్పుడు మాయ ఉండదు. ఆ ధామంలో ఎటువంటి భ్రమ, భ్రాంతి, కన్ఫ్యూజన్స్, బివిల్డర్మెంట్స్ ఉండవు అన్నమాట. అవునా? అది ఆ విషయాన్ని చెప్పారు మనకి ఇక్కడ. భగవంతుడికి ధామాన్ని వర్ణించారు. ఇవి 7 లక్షణాలు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క 7 లక్షణాలు ఏమిటో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. జన్మాద్యశత అంటే సృష్టి స్థితి లయలకు ఆయనే కారకుడు ఫస్ట్. సెకండ్ ఏమిటి? అన్వయాదితరతశ్చ అర్థేషు అభిజ్ఞ అంటే డైరెక్ట్గానైనా ఇండైరెక్ట్గానైనా, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆయనే. మన మనస్తత్వాల్ని, మన యొక్క అభిప్రాయాల్ని, మన యొక్క ధ్యేయాల్ని అన్నీ తెలుసుకున్నటువంటిది ఆయనే. స్వరాట్ 3వ లక్షణం. స్వరాట్ అంటే సర్వస్వతంత్రుడు. 4 బ్రహ్మదేవుడికి వేదాల్ని, వేద విద్యని అందించినటువంటిది ఆయనే. తేనే బ్రహ్మ హృదయాది కవయ. ఇక 5వది ముహ్యంతి యత్ సూరయ. గొప్ప గొప్ప ఋషులు మునులు కూడా ఆయన యొక్క మాయ చేత ప్రభావితులవుతారు. ఎలా అయితే మనం నీటిని నిప్పు అనుకుంటామో అలా. 6వ లక్షణం ఏమిటి? వినిమయో యత్ర త్రిసర్గో అమృష. ఆయన మాయ వల్ల త్రిగుణాల చేత చేయబడినటువంటి సృష్టి శాశ్వతమని మనకు అనిపిస్తుంది అనమాట. ఇక 7వ లక్షణం ఏమిటి? ఈ త్రిగుణాలకు అతీతంగా, భౌతిక ప్రపంచానికి అతీతంగా ఆయన యొక్క ధామం ఉంటుంది. ఆ ధామంలో ఎల్లప్పుడూ ఆయన చక్కగా నెలకొని ఉంటాడనమాట. సత్యం పరం ధీమహి. పరమసత్యమైనటువంటి ఆ వాసుదేవుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని భాగవతం ప్రారంభం అవుతుంది అనమాట. సత్యం పరం. సత్యం అంటే తెలిసిందే మీకు, ట్రూత్. అవునా? ఎటువంటి సత్యం? పరమసత్యం. కొన్ని సత్యాలు కొంతవరకే. ఇప్పుడు నేను సపోజ్ బీటెక్ చదువుతున్నాను అనుకోండి. అవునా? ఫలానా కాలేజీలో చదివాను బీటెక్. నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను బీటెక్ చేస్తున్నాను అని అంటాను. అవునా? అది సత్యమే నేను చెప్పింది. 4 ఏళ్ళలో బీటెక్ అయిపోయింది అనుకోండి, ఎంటెక్ వెళ్ళిపోతాను నేను. అప్పుడు నేను చెప్పినటువంటి సత్యం, నేను బీటెక్ స్టూడెంట్ని, ఫలానా కాలేజీలో బీటెక్ చేస్తున్నాను అని చెప్పినటువంటి సత్యం నిత్యమా? కాదే. 4 ఏళ్ల వరకు మాత్రమే అది సత్యం. 4 ఏళ్ల తర్వాత నేను ఆ మాట మాట్లాడితే, నేను బీటెక్ చేస్తున్నానని, నేను అసత్యం చెప్పిన వాడిని. తర్వాత 2 ఏళ్ళు ఎంటెక్ చేస్తున్నాను అనమాట. సరే, మాస్టర్స్ చేశాను 2 ఏళ్ల తర్వాత, ఆ 2 ఏళ్లలో నేను మాస్టర్స్ చేస్తున్నానంటే అది సత్యం. 2 ఏళ్ల తర్వాత అది అసత్యం అయిపోతుంది. కానీ పరమసత్యం అనేది ఏమిటంటే, మీరు ఎప్పుడు చెప్పినా, రేపు చెప్పినా, ఎల్లుండి చెప్పినా, వచ్చే యుగంలో చెప్పినా, వచ్చే మన్వంతరంలో చెప్పినా, శాశ్వతంగా ఎప్పుడు చెప్పినా కూడా అది సత్యమే అవుతుంది అనమాట. ఓకేనా? నేను రాజుని అని నేను అంటాను ఈరోజు. సరే, రాజుని కావచ్చు, ఏదో రాజ్యానికి రాజుని కావచ్చు. కానీ శాశ్వతంగా నేను రాజునా? కాదు. శాశ్వతంగా రాజుని కాను. అప్పుడు ఇంకోసారి ఇంకెవరో రాజు అవుతారు. ఇంకో రాజు వచ్చి నన్ను ఓడించవచ్చు, నా రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు, లేదంటే నేను చచ్చిపోవచ్చు. అవునా? చనిపోతే ఇంకా రాజు ఏమున్నాడు? రాజు కాడు, ఫోటో పెడతారు అక్కడ, దండేస్తారు. అవునా? అంటే మనం ఎన్నెన్నో సత్యాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ పరమసత్యం మాత్రం భగవంతుడే. సత్యం పరం ధీమహి. పరమసత్యమైనటువంటి ఆ భగవంతుని నేను ధ్యానిస్తున్నాను అని భాగవతం ప్రారంభమవుతుంది అనమాట. ఇక మీరు భాష్యం చూస్తే 10 పేజీల భాష్యం ఉంది. ఆ 10 పేజీల భాష్యాన్ని ఒక్కొక్క లైన్ మనం చెప్పుకోవాలి అంటే మనకు ఇంక 10 రోజులు కావాలి. నేను ఇప్పుడు 2వ శ్లోకానికి వెళ్తాను. అంటే భాష్యంలో ఉన్నటువంటి విశేషాలు ఈ శ్లోకం అర్థం చెప్పే సమయంలో నేను చాలా చెప్పేశాను నేను. అవునా? ఇప్పుడు మన అరగంట ఫస్ట్ శ్లోకమే చెప్పుకుందాం. ఇక 2వ శ్లోకానికి వెళ్దాం. ఫస్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్, సెకండ్ కూడా ఇంపార్టెంటే, థర్డ్ కూడా ఇంపార్టెంటే. ఈ మూడింటిని మనం తొందరగా కాకుండా కాస్త మెల్లిగా చెప్పుకుందాం. 2వ శ్లోకం. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరణం సతాం వే
వస్తు శివదం మద్భాగవతే మహాముని కృతే సద్యో హృది అవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషిభిస్తక్షణాత్. ఇప్పుడమ్మా కృష్ణప్రియ, హరిప్రియ, మ్యూట్. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకోలేదమ్మా. ఓకే, నేను అర్థం చెప్పేస్తాను. నెక్స్ట్ శ్లోకం చదవండి, మీరు రెడీగా ఉండండి. ఓకే, టైం లేదు మనకి. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం. ఇప్పుడు ఈ శ్లోకంలో భాగవతం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. 7 లక్షణాలు. మళ్ళీ ఇప్పుడు కృష్ణుడి యొక్క 7 లక్షణాలు చెప్పుకున్నాం మనం మొదటి శ్లోకంలో. ఇప్పుడు భాగవతం యొక్క 7 గొప్పతనాలు చెప్పుకుందాం మనం. ఫస్ట్ ఏమిటంటే ధర్మ ప్రోచిత కైతవ. ఇది ఫస్ట్ది. కైతవ ధర్మ. అత్ర అంటే దాని అర్థం ఏమిటి? అత్ర అంటే ఇక్కడ, ఈ పుస్తకంలో అని దాని అర్థం. ఓకేనా? కైతవ మోసపూరితమైనటువంటి ధర్మం. ఈ ప్రపంచంలో 4 పురుషార్థాలు ఉన్నాయి. ఏమిటా 4 పురుషార్థాలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. కానీ ఈ 4 పురుషార్థాలకి అతీతంగా ఉన్నటువంటి పంచమ పురుషార్థం ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అది భాగవతంలో చెప్పారు. ఈ పంచమ పురుషార్థం ఏమిటంటే భగవంతుణ్ణి ప్రేమించడం. కృష్ణ ప్రేమ, ఒక మాటలో భగవత్ ప్రేమ. 4 అంటే ధర్మం, అర్థం, కామ, మోక్షం. చాలా మంది మోక్షం దగ్గర ఆగిపోతారు. అంటే ఈ జనన మరణ చక్రాలకి అతీతంగా నేను వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భవ ఈ భవబంధాల నుంచి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ, మాట వినిపిస్తుందా? ఈ భవబంధాల నుంచి విముక్తులైన తర్వాత ఆ మోక్ష స్థానంలో మనం ప్రేమ, ప్రేమించడం, భగవంతుని సేవించడం. ఈ 4 పురుషార్థాల దగ్గర ఆగిపోతుంటాయి. కొన్ని 3 దగ్గర ఆగిపోతుంటాయి. ధర్మ, అర్థ, కామ దగ్గర ఆపేస్తారు వాళ్ళు. మోక్షం గురించి మాట్లాడరు. కొంతమంది ధర్మ, అర్థ, కామ తర్వాత మోక్షం దాకా వెళ్తారు. అవునా? కానీ ఇంకొంతమంది ఈ 4ంటిని కూడా దాటి పంచమ పురుషార్థం దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుందా? వినిపిస్తుందా నా మాట? ఇది ఇంటర్నెట్ కొంచెం తలుపులది. ఇది తలుపు తీరా, సిగ్నల్ సరిగ్గా. హరే కృష్ణ, మాట వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా మాట? తలుపులు తీసాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. థ్యాంక్ యూ. సిగ్నల్ కొంచెం లోపలికి రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పింది వినిపించదు లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తాను. భాగవతం యొక్క 7 లక్షణాల గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ శ్లోకంలో. మొదటి లక్షణం ఏమిటంటే ధర్మ ప్రోజిత కైతవోత్ర. అత్ర అంటే ఈ పుస్తకంలో ఏం జరుగుతుంది? ధర్మ ప్రోజిత కైతవ. కైతవ ధర్మం అంటే మోసపూరితమైనటువంటి ధర్మం. ప్రోజిత అంటే దాన్ని విడిచిపెట్టడం. అంటే భాగవతంలో ఏం చెప్పారంటే మోసపూరితమైనటువంటి ధర్మాల గురించి చెప్పలేదు, నిజమైనటువంటి ధర్మం గురించి చెప్పారు. ఇంతకీ మోసపూరిత ధర్మం ఏమిటి? చీటింగ్ రిలీజన్ అంటే ఏమిటి? దానికి నేను 4 పురుషార్థాల గురించి చెప్తున్నాను. 4 పురుషార్థాలు ఉన్నాయి కదా, చతుర్విధ పురుషార్థాలు. చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అని మనం మంత్రాలు కూడా చదువుతుంటాం. అవునా? ఏమిటా 4 పురుషార్థాలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇప్పుడు ఇందులో చీటింగ్ ఏముంది? దీన్ని కైతవాన్ని ఎందుకన్నారు చెప్తాను. చాలా మంది ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారో తెలుసా ఈ ప్రపంచంలో? అర్థం కోసం. అర్థం అంటే ఇక్కడ మీనింగ్ కాదు, అర్థం అంటే డబ్బు. అర్థం అంటే డబ్బు. వాళ్ళకి డబ్బు కావాలి, సంపద కోసం ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఏవేవో క్రతువులు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, హోమాలు చేస్తారు. ఎందుకు? మాకు బాగా డబ్బులు కావాలి, భౌతిక ఎంజాయ్మెంట్ కావాలి, ఏదో ప్రతిఫలాన్ని ఆశించి వాళ్ళు
ఎన్నెన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలా అర్థాన్ని ఆశించి ధర్మం చేయడం అనేది మోసం. మూడోది, అర్థం ఎందుకు కావాలి, డబ్బులు ఎందుకు కావాలి వాళ్ళకి? కామం కోసం, వారి యొక్క కామాల్ని తీర్చుకోవడం. కామం అంటే కోరిక. ఎన్నెన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి. కారులో తిరగాలని, బంగాళాల్లో తిరగాలని, లేదంటే అది చేయాలని, ఇది చేయాలని, ఎన్నెన్నో లక్షల కోరిక, అపరిమితమైనటువంటి కోరికలు ఉంటాయి. ఓకేనా? అలా ఆ సుఖాలను అనుభవించాలి, ఈ సుఖాలను అనుభవించాలి అంటే ధర్మం ఆచరిస్తున్నారు అర్థం కోసం, అర్థాన్ని వినియోగిస్తున్నారు కామం కోసం. ఆ కామంలో ఫ్రస్ట్రేట్ అయిపోతే, అంటే వారి కోరికలు తీర్చుకోవడంలో వారు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, అలిసిపోయి, విసిగెత్తితే అప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తారు. ఏమిటా మోక్షం? ఎటువంటి మోక్షం గురించి ఆలోచిస్తారు వాళ్ళు? ఏంటది, బ్రహ్మజ్యోతిలో ఐక్యం అయిపోవాలి, బ్రహ్మైక్యం పొందాలి నేను, అసలు ఆ భగవంతుడి యొక్క కాంతిలో లీనమైపోవాలి నేను. భగవంతుడు అన్న మాట ఉండదు, కాంతి అంతా అంటారు వాళ్ళు. అంటే సాయుధ్య ముక్తిని ఆశిస్తూ ఉంటారు చాలా మంది. అంటే మోక్షం పొందిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏమిటి? భగవంతుడి సేవ. కానీ చాలా మందికి మోక్షం అంటే ఏమిటో తెలుసా? అక్కడ పనే లేదు, ఏ పని లేదు, ఏ పాట లేదు, అక్కడ ఎటువంటి యాక్టివిటీ లేదు, పేరులు లేవు, ఊరులు లేవు, నామాలు లేవు, రూపాలు లేవు, పనులు లేవు, బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు. ఇక్కడ బంధాలతో విసిగిపోయారు కదా, అందుకే అక్కడ బంధాలు ఉండవనుకుంటారు వాళ్ళు. కానీ అక్కడ ఆధ్యాత్మిక బంధాలు ఉంటాయి, స్పిరిచువల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇక్కడ మెటీరియల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అవునా? ఇక్కడ ఏమిటి? తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, అత్తలు మావలు చాలా మంది ఉంటారు. ఈ బంధాలతో విసుగెత్తిపోతారు జనాలు. అవునా? ఎవరికైనా అప్పుడప్పుడు అలా ఎక్స్పీరియన్స్ ఉందా? చాలా మంది బంధాలతోనూ, లేదంటే ఆఫీసుల్లో కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, వాటిలో ఆ ఇంటరాక్షన్స్లో కొంచెం విసుగెత్తిపోతూ ఉంటాం కొన్నిసార్లు. అవునా? అప్పుడు ఏమనిపిస్తుంది? అసలు ఏ బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు లేనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాలి, ఇది మోక్షం, అది వారికి మోక్షం. ఇక్కడ రిలేషన్షిప్స్లో విసుగెత్తిపోయిన వాళ్ళు అసలు రిలేషన్షిప్ లేకపోతే అదే మంచిది అనుకుంటారు అనమాట కొంతమంది. అవునా? కానీ ఆధ్యాత్మిక జగత్తులో కూడా బంధాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక జగత్తులో కూడా రిలేషన్షిప్స్ ఉన్నాయి. యశోదామాత కృష్ణుడి తల్లి, నందమహారాజు కృష్ణుడి యొక్క తండ్రి, శ్రీమతి రాధారాణి ఆయన యొక్క ప్రేయసి, ఎంతో మంది గోపికలు, గోప బాలకులు, వీళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ అనమాట. ఆయనకు ఆవులు ఉన్నాయి, లక్షల కొలది, కోట్ల కొలది ఆవులు ఉన్నాయి. అంటే ఆయన్ని ప్రేమించే వాళ్ళు వాత్సల్య రసంలో కానీ, సాఖ్యరసంలో కానీ, దాస్యరసంలో కానీ, మాధుర్య రసంలో కానీ ఆయన ప్రేమిస్తూ ఉంటారు. భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం, బాంధవ్యం ఎన్నెన్నో రకాలుగా ఉండొచ్చు. భగవంతుడిని తండ్రిగా మనం ప్రేమించవచ్చు, భగవంతుడికే తండ్రి మనం ప్రేమించవచ్చు. ఓకే, భగవంతుడినే ఒక బిడ్డగా చూసుకుని ప్రేమిస్తారు కొంతమంది. అటువంటి బంధాలన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ తెలియకుండా కేవలం అక్కడికి వెళ్ళి నేను ఆ లైట్లో ఐక్యమైపోవాలి, లీనమైపోవాలి, అదే మోక్షం అనుకోవడం చీటింగ్ అనమాట. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, ధర్మాన్ని ఆచరించి, అర్థం సంపాదించి, డబ్బు సంపాదించి, ఆ డబ్బుని కామానికి వినియోగించి, ఆ కామంలో పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, పిచ్చెక్కి, విసుగెత్తి, వేసారిపోతే అప్పుడు మోక్షం గురించి ఆలోచించడం, అది చీటింగ్ రిలీజియన్. దాన్ని ప్రోజ్జిత, దాన్ని తోసేశారు భాగవతంలో, విసురుగొట్టారనమాట. ఇది 4 పురుషార్థాలు, కైతవ ధర్మాన్ని నేను అలా విడిచిపెడతాను, తోసేస్తాను, పారేస్తాను, డస్ట్బిన్లో పారేస్తాను అన్నటువంటిది భాగవతం యొక్క మొదటి లక్షణం అనమాట. ఇక్కడ ఎటువంటి చెప్పారు? ధర్మం పరమం. రెండవ లక్షణం ఏమిటి? పరమం. ధర్మ ప్రోజ్జిత కైతవం అంటే కైతవ ధర్మాన్ని విడనాడింది భాగవతం, విడిచిపెట్టింది భాగవతం, తులసిపుచ్చింది భాగవతం. తులసిపుచ్చి ఏం చెప్తుంది మనకి? పరమో ధర్మం, పరోధర్మాన్ని మనకి బోధిస్తుంది. ఏమిటా పరోధర్మం? అది వచ్చే వారం చెప్పుకుందాం మనం. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పేస్తాను నేను. పరోధర్మం ఏమిటంటే సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అది పరోధర్మం. పరోధర్మం ఏమిటంటే అహైతుకి అప్రతిహత భక్తి, భగవంతుణ్ణి నిస్వార్థంగా, నిరాటంకంగా సేవించడమే పరమధర్మం. భాగవతం ఆ పరోధర్మాన్ని మనందరికీ బోధిస్తుంది అన్నమాట. అర్థమైందా? ఈ కైతవ ధర్మాన్ని విడనాడి
పరోధర్మాన్ని మనందరికీ బోధిస్తుంది. అది భాగవతం చేసేటటువంటి పని, అది భాగవతం యొక్క గొప్పతనం. అందుకే అన్నారు మొదటి లైన్లో, ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో. ఇంతకీ ఈ భాగవతం ఎవరి కోసం? నిర్మత్సరాణం సతాం వేద్యం, ఇది 3వ లక్షణం భాగవతానికి. నిర్మత్సర అంటే మాత్సర్యం లేని వాళ్ళు. మనకు ఉన్నాయి కదా 6 అనర్థాలు. ఏమిటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. అందులో మాత్సర్యం అంటే ఏమిటో తెలుసా? ఎన్వి, ఈర్ష్య, ద్వేషం, అసూయ. అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, మాత్సర్యం లేనటువంటి భక్తులకి మాత్రమే భాగవతం అర్థమవుతుంది. అంటే మనం భాగవతం చదువుతున్నాం, మనం చదవకూడదా? మనలో ఈర్ష్య ఉందా? ఎన్వి ఉందా? మీలో ఎవరిదే ఉందా? నా దగ్గర అయితే ఉంది కావాల్సినంత. ఓకేనా? మాత్సర్యం ఉంది కదా. మాత్సర్యం ఏంటి? మిగిలిన 5 కూడా ఉన్నాయి మన దగ్గర. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అన్నీ ఉన్నాయి. ఓకేనా? అవి లేకపోతే మనం ఎక్కడ ఎందుకు ఉంటాం? అక్కడ ఉంటాం. అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమన్నారు? నిర్మత్సరాణం సతాం వేద్యం అన్నారు. మాత్సర్యం అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ లేనటువంటి సతాం మంచి మనుషులకి మాత్రమే వేద్యం, భాగవతం అర్థమవుతుంది అన్నారు. అవునా? భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే మనలో మాత్సర్యం ఉండకూడదు అనేది దాని అర్థం. అది 3వ లక్షణం. కానీ మనం మాత్సర్యం ఉంది, మనకి భాగవతం అర్థం కాదా అంటే ఈ కోర్స్ మనం చేయకూడదా? మనం భాగవతం చదవకూడదా? అది కాదు దాని అర్థం. మనలో ఉన్నటువంటి మాత్సర్యాన్ని తొలగించుకోవాలి అంటే భాగవతాన్ని చదవాలి, భాగవతాన్ని అధ్యయనం చేయాలి, వినాలి, శ్రవణం చేయాలి. అలా భాగవత శ్రవణం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి మాత్సర్యం తొలగిపోతుంది. అప్పుడు మనం భాగవతాన్ని చక్కగా అర్థం చేసుకుంటాం. అంటే భాగవతం అర్థం అవ్వాలంటే మనలో మాత్సర్యం ఉండకూడదు, మనలో మాత్సర్యం తొలగిపోవాలంటే భాగవతం వినాలి. అవునా? అంటే ఇదే గోల్, ఇదే మీన్స్. మన గమ్యం భాగవతమే, ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం కూడా భాగవతం. అర్థమైందా? అంటే ఈ మాట నేను అనట్లేదు, భాగవతం ఉంటుంది. 2వ స్కందానికి వెళ్ళండి. మీరు మొదటి స్కందంలో నేను ఇంతకుముందు వచ్చినటువంటి స్కందాలన్నింటినీ కాస్త అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మనం తర్వాత వచ్చేటటువంటి స్కందాల్లో మనం ఈ శ్లోకాలను గుర్తు చేసుకోవచ్చు అనమాట. అప్పుడు 2వ స్కందం 8వ శ్లోకానికి 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు మీరు ఈ శ్లోకం నేను ఇప్పుడు చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పారు అక్కడ తెలుసా? ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శబలం కృష్ణ సలిలస్య యథా శరత్. ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఎప్పుడైతే భాగవతం అనేటటువంటి ఈ గొప్ప గ్రంథాన్ని, భాగవతాన్ని ఎవరైనా చెప్తుంటే ఆ యొక్క సౌండ్ వైబ్రేషన్ని మనం మన చెవిలోకి ఆహ్వానిస్తాము. అంటే చెవులు ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి, కానీ మనం శ్రద్ధతో వింటాము. అప్పుడు ఆ భాగవతం సౌండ్ ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మన మనసులోకి వెళ్తాడు. మన మనసులో ఇది డోర్ అనమాట. తలుపు తెరిస్తే ఇంట్లోకి ఎవరైనా వస్తారు, అంతేనా? తలుపు తెరిస్తే ఇంట్లోకి ఎవరైనా వస్తారు. మనం ఈ తలుపులు తెరిచి భాగవతాన్ని వింటే ఈ తలుపుల ద్వారా కృష్ణుడు మన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఏంటా ఇల్లు? హృదయం. మన ఇల్లు, మన హృదయం అనేటటువంటి మన ఇంట్లోకి భగవంతుని ఆహ్వానించాలంటే చెవులు తెరిచి భాగవతాన్ని వినండి. అప్పుడు కృష్ణుడు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి మలినం ఉంటుంది చూడండి, ధునోతి శమలం కృష్ణ. మలినం ఏమిటది? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల్ని, వాటిని తొలగిస్తాడు భగవంతుడు. అప్పుడు మనం చక్కగా భాగవతాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అవునా? అలా ఇది 3వ లక్షణం భాగవతానికి. 4వ లక్షణం ఏమిటి తెలుసా? వాస్తవమత్ర వస్తు శవదం. వాస్తవం వస్తు, ఇది 4వ లక్షణం. ఏమిటి వాస్తవ వస్తువు అంటే? చాలా వస్తువులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ వాస్తవం కాదు. అవాస్తవాలైనటువంటి, నిజం కానటువంటి, శాశ్వతం కానటువంటి, తాత్కాలికమైనటువంటి విషయాల్ని మనం చర్చించుకుంటూ ఉంటాం. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఏది పర్మనెంట్ కాదు. చాలా వరకు మోస్ట్ 95%, 99% అంతా తాత్కాలికమే. అక్కడ అది శాశ్వతం అయితే మీరు 10 ఏళ్ల క్రితం న్యూస్ పేపర్ చదవండి, నిన్నటి న్యూస్ పేపరే చదవరు మీరు. ఆ న్యూస్ పేపర్ కాస్త వారం రోజులు ఓల్డ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న అలమారాల కింద వేస్తారు, లేదంటే బయట ఎవరికి అమ్మేస్తారు, లేదంటే చింపేసి దాన్ని ఏమంటారు, పల్లీలు కట్టడానికి ఇస్తారు.
అలా ఒకసారి న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత లేక వారం రోజులు అయిన తర్వాత అది రద్దీ అయిపోతుంది. కానీ భాగవతం అలా కాదే. ఏమిటి, ఎందుకు అలా కాదు? ఇక్కడ వాస్తవం అత్ర వస్తు శివదం. ఇక్కడ వాస్తవ వస్తువుల్ని మాత్రమే వర్ణించారు. అవాస్తవాలు, అబద్ధాల గురించి చెప్పలేదు. తాత్కాలికమైనటువంటి న్యూస్ గురించి చెప్పలేదు. ఇక్కడ వాస్తవం గురించే చెప్పారు. ఎందుకు చెప్పారు వాస్తవం గురించి? శివదం, శివ. అసలు శివ అన్న పేరంటే ఏంటో తెలుసా మీకు? శివ అన్నటువంటి ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? మంగళప్రదమైనది అని అర్థం. శివుణ్ణి శివుడైన ఎందుకు అంటారు? అన్ని మంగళాలని చేకూర్చేవాడు కాబట్టి ఆయన శివుడు అంటారు. శివ, ఇక్కడ శివ. శివదం అంటే శ్రేయస్సుని చేకూర్చేది, శుభాలని చేకూర్చేదాన్ని శివదం అంటారు. ఇప్పుడు భాగవతంలో వాస్తవమైనటువంటి వస్తువుల్ని వర్ణించారు. ఎందుకు? శివదం, మనకి శుభాలని చేకూర్చడం కోసం. అది 4వ లక్షణం. అర్థమైందా? ఇక 5వ లక్షణం ఏంటి తెలుసా? తాపత్రయ ఉన్మూలనం. తాపత్రయాలు అంటే ఏమిటి తెలుసు కదా మీకు? 3 రకాల తాపత్రయాలు ఉన్నాయి. తాపం అంటే నొప్పి, బాధ, కష్టం. 3 రకాల కష్టాలు ఉన్నాయి. ఏమిటవి? ఆధ్యాత్మిక క్లేశం, ఆది భౌతిక క్లేశం, ఆది దైవిక క్లేశం. ఆధ్యాత్మిక క్లేశం అంటే, ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్, అది వేరు. ఇక్కడ ఆధ్యాత్మిక, ఈ సందర్భంలో ఆధ్యాత్మిక అంటే మన మనసు ద్వారా, మన శరీరం ద్వారా మనకి కలిగే కష్టాల్ని ఆధ్యాత్మిక క్లేశము అంటారు. అది ఒక తాపత్రయం, తాపత్రయాల్లో ఒకటి. రెండవది ఏంటి? ఆది భౌతిక క్లేశాలు. ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను, బయట కుక్కలు మరుగాయి అనుకోండి, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, నేను అరవాల్సి వస్తుంది. అవునా? అంటే ఈ ఇతర జీవరాశులు మనల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందిని మనం ఆది భౌతిక క్లేశం అంటాం. పడుకున్నాను నేను, దోమలు వచ్చి కుట్టాయి నన్ను, ఇక్కడంతా ఎర్రగా మచ్చలు వచ్చేసినాయి అనమాట. అవునా? అది ఆది భౌతిక క్లేశం. లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు, ఆఫీస్కి వెళ్తే బాస్ ఇబ్బంది పెట్టచ్చు, షాప్కి వెళ్తే కొట్టోడు ఇబ్బంది పెట్టచ్చు. అలా మనకి ఇతర జీవరాశుల ద్వారా, అది మనుషులు కావచ్చు, మానవేతర జీవరాశులు కావచ్చు, మృగాలు కావచ్చు, వాళ్ళ వల్ల మనకు కలిగే ఇబ్బందుల్ని మనం ఆది భౌతిక క్లేశం అంటారు. ఇక ఆది దైవిక క్లేశం ఉంది. ఆది దైవిక క్లేశం అంటే ఈ ప్రకృతి వల్ల కలిగేటటువంటి దుర్ఘటనలు, సునామీ వచ్చిందనో, తుఫాన్ వచ్చిందనో, బాగా ఎండగా ఉందనో, లేదంటే బాగా చలిగా ఉందనో, ఇవన్నీ ఏమిటంటే న్యాచురల్ డిస్టర్బెన్సెస్ అనమాట. దాన్ని ఆది దైవిక క్లేశాలు అంటారు. ఈ మూడింటిని కలిపి తాపత్రయాలు అంటారు. మీకు తెలిసే ఉంటాయి మీకు. తాపత్రయాలు అంటారు. తాపత్రయ ఉన్మూలనం. భాగవతం యొక్క 5వ లక్షణం ఏమిటి? మన 3 తాపత్రయాల్ని తొలగిస్తుంది భాగవతం. అదేమిటి? భాగవతం చదివితే నాకు దోమలు కుట్టవా? భాగవతం వింటే నాకు జ్వరం రాదా? భాగవతం వింటే లేదంటే చదివితే లేదా నలుగురికి చెప్తే నాకేం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవా? ఎండ తగలదా నాకు? వర్షంలో వెళ్తే నాకు నేను తడవనా? జలుబు రాదా? నాకు తలనొప్పి రాదా? జ్వరం రాదా? అలా కాదు. తాపత్రయ ఉన్మూలనం అంటే భాగవతాన్ని విన్న వాళ్ళకి లిటరల్గా నేను భాగవతం వింటున్నాను, నాకు జ్వరం రాదు, అలా కాదు దాని అర్థం. జ్వరం వచ్చినా నేను తట్టుకోగలుగుతాను, ఓకేనా? నిరుత్సాహపడకుండా ఉంటాను. కష్టాలు రావని కాదు, ఆర్థిక సమస్యలు వచ్చినా లేదన్నా ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి నాకు భాగవతాన్ని ఇస్తుంది. అసలు భాగవతంలో ఎటువంటి స్టోరీలు చెప్పారు తెలుసా మీకు? చిత్రకేతు మహారాజు శివుడిని ఒక్క మాట అన్నాడు, చిన్న మాట అన్నాడు. అది శివుడి శ్రేయస్సు కోరి అన్నాడు. అవన్నీ మనం 6వ స్కందం వచ్చినప్పుడు చెప్పుకుందాం. కానీ ఆ శివుడిని అలా ఒక చిన్న ఇలా క్రిటిసైజ్ చేసినందుకు పార్వతీదేవి చిత్రకేతుని ఏమని చేసింది తెలుసా? నువ్వు రాక్షసుడిగా మారిపోయి శపించింది. పరీక్షిత్ మహారాజు దాహంగా ఉందని నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వలేదు ఒక రాజు, ఒక ఋషి. ఎందుకంటే ధ్యానంలో ఉన్నాడు, లీనమైపోయి ఉన్నాడు. అప్పుడు కాస్త కోపం వచ్చి ఒక చనిపోయినటువంటి పావుని ఆ ఋషి మెడలో వేశాడు. అది మనం 18వ అధ్యాయంలో చెప్పుకుందాం మనం ఆ స్టోరీ. కానీ ఆ ఋషి యొక్క కొడుకు ఏం చేశాడు? ఈ పరీక్షిత్ మహారాజుని వారం రోజులు చచ్చిపోమని శపించాడు. అంటే తప్పు చేశాడు, కరెక్టే. తప్పు ఎంత చిన్నది, శిక్ష ఎంత పెద్దది. చచ్చిపోయిన పాము మెడలేస్తే
తిట్టొచ్చు, లేదంటే ఇంకో 2 చచ్చిపోయిన బాల్ తీసి ఆయన మెడలో వేయొచ్చు. కానీ చచ్చిపోమని చెప్పడం, 7 వారంలో చచ్చిపో అని. ఎంతకీ ఎవరు చేసిన పని, ఎవరు చేశారు ఆ పని? చక్రవర్తి, భూమండలం మొత్తాన్ని ఏలేటటువంటి చక్రవర్తి చేసినటువంటి పని. 5 ఏళ్ళు బాలుడిచి నువ్వు చచ్చిపో, మరణించాలి 7 రోజుల్లో అంటున్నాడు. కానీ పరీక్షిత్ మహారాజు నిరుత్సాహపడలేదు, చిత్రకేతు మహారాజు నిరుత్సాహపడలేదు. కుంతి మాతకి ఎన్ని కష్టాలు, పాండవులకు ఎన్ని కష్టాలు, ఇలా ఎన్నెన్నో కష్టాలు పడినటువంటి మహాభక్తులు భాగవతంలో ఉన్నారు. అవునా? అంటే తాపత్రయాలు వాళ్ళకి కూడా ఉన్నాయి, కానీ ఆ తాపత్రయాలు వారిని నిరుత్సాహపరచలేదు, వారిని వారిని కష్టపెట్టలేదు. ఎందుకంటే మనసులో ఒక భగవంతుడి పట్ల భక్తి అన్నటువంటి భావన ఉందనుకోండి, బయట ఎన్ని కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. అందుకే భాగవతం మన ఆర్థిక సమస్యలను కానీ, ఆరోగ్య సమస్యలను కానీ పరిష్కరించదు భాగవతం. ఆర్థిక సమస్యలు వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఇంకే సమస్యలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తిని భాగవతం మనకి ఇస్తుంది అనమాట. అందుకే దాని భాగవతం తాపత్రయోన్మూలనం అన్నారు. అంటే మనసులో భగవంతుడి పట్ల భక్తి కలిగితే బయట ఏం జరిగినా కూడా ఎందుకు, మనకు సంబంధం లేదు అనుకుంటాం మనం. అవునా? అలా మనలో ఉన్నటువంటి ఆ వైరాగ్య భావాల్ని పెంపొందించేటటువంటిది భాగవతం. భక్తి భావాల్ని, వైరాగ్య భావాల్ని, జ్ఞానాన్ని మనకి భాగవతం ప్రసాదిస్తుంది. మనం నెక్స్ట్ చాప్టర్లో చెప్పుకుందాం. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చేదహైతుకం. భాగవతం చదివితే మనకి భగవంతుడి పట్ల భక్తి పెరుగుతుంది. ఆ భక్తి వల్ల జ్ఞానం, వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి అన్నమాట. అలా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఉన్నటువంటి భక్తుల్ని తాపత్రయాలు ఏం చేయలేవు, ఉంటాయి కానీ ఏం చేయలేవు. అంటే వర్షం కురుస్తుంది వర్షాకాలంలో, కానీ గొడుగేసుకున్న వాడి మీద నీళ్లు పడవు, రెయిన్ కోట్ వేసుకున్న వాళ్ళ మీద నీళ్లు పడవు. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో తాపత్రయాలు ఉంటాయి, కానీ భాగవతం అనేటువంటి గొడుగు వేసుకుంటే మనకి ఆ వర్షంలో మనం తడిసిపోం అనమాట. అది అందుకే తాపత్రయోన్మూలనం అన్నారు. 6వ లక్షణం ఏమిటి తెలుసా? శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించింది ఎవరు? మహాముని కృతే. మహాముని అంటే మన వ్యాసదేవుడు, ఆయన రచించాడు. అసలు వ్యాసదేవుడు, భగవంతుడి యొక్క అవతారమైనటువంటి వ్యాసదేవుడు రచించాడంటేనే ఈ పుస్తకానికి ఒక గొప్పతనం అనమాట. ఓకేనా? అంతేకాదు, వ్యాసదేవుడు ఎప్పుడు రచించాడు? ఇంతకుముందు రచించినటువంటి ఎన్నెన్నో గ్రంథాలు ఆయనకి సంతృప్తినివ్వకపోతే అప్పుడు నారదముని ఆదేశం మేరకు భాగవతాన్ని రచించాడు. అప్పుడు పూర్తి సంతృప్తి కలిగిందనమాట. అవునా? అంటే ఇంతకుముందు చాలా రాశాడు, వేదాలు రాశాడు, ఉపనిషత్తులు రాశాడు, పురాణాలు రాశాడు, మహాభారతం రాశాడు. ఇన్ని రాసినా కూడా వ్యాసదేవుడికి ఎటువంటి సంతృప్తి కలగలేదు. అంటే అలానే ఆ పుస్తకాలు వేస్ట్ అని మనం అనకూడదు. ఆ పుస్తకాలకు ఉండవలసినటువంటి యూటిలిటీ దానికి ఉంది. కానీ భాగవతం ఎంత గొప్పదో అంత గొప్పవి కాదు ఆ పుస్తకాలు. ఎందుకంటే ఆ పుస్తకాలు అంత గొప్పవి అయితే ఆ పురాణాలు కానీ ఆ యొక్క గ్రంథాలు అంత గొప్పవైతే వ్యాసదేవుడు అసంతృప్తి చెందడం, ఆయనకి పూర్తి సంతృప్తి కలగలేదు. అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. ఈ వృత్తాంతం అంతా మనం 5, 6 అధ్యాయాల్లో చెప్పుకుందాం, 4వ అధ్యాయంలో కూడా చెప్పుకుందాం డీటెయిల్గా. బట్ ఇప్పటికీ మీరేం తెలుసుకోవాలి అంటే, మహాముని కృతే, భాగవతం యొక్క 6వ లక్షణం లేదంటే గొప్పతనం ఏమిటంటే, మహాముని వ్యాసుడే రచించాడు. ఎప్పుడు రచించాడు? ఆయన యొక్క మేధస్సు పూర్తిగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు రచించాడు అనమాట. ఇక 7వ లక్షణం ఏమిటంటే, కింవా పరైర్ ఈశ్వర సద్యో హృది అవర్ధ్యతి అత్తర్కృతుభి శుశ్రూషుభిస్తక్షణాత్. ఇప్పుడు కింవా పరైర్ ఈశ్వర అనేది 6వ దానికి కనెక్ట్ చేయొచ్చు మీరు కావాలంటే. ఎందుకు, ఏమిటది? ఇప్పుడు మహాముని రచించినటువంటి ఈ శ్రీమద్ భాగవతం, దానికి 7 లక్షణాలు ఉన్నాయి. కింవా పరైర్, ఇంకా వేరే గ్రంథం దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏమిటి అని ఇక్కడ ప్రశ్నించారు. కింవా పరైర్ అంటే ఇంకొక గ్రంథం జోలికి మీరు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, అందులో ఉన్నటువంటి విషయాలన్నీ మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, భాగవతం చదివితే సరిపోతుంది. అంటే భాగవతంలో అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వలేదు.
కానీ ఎసెన్స్ ఇచ్చారు, సారాంశం ఇచ్చారు. అవునా? సర్వవేదాంత సారం హి శ్రీమద్ భాగవతం అన్నారు. అన్ని వేదాల యొక్క సారం శ్రీమద్ భాగవతం. అఖిల శృతి సారమేకం అన్నారు. ఏమిటది? యస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మ దీపమతితితీర్షతాం తమోంధం. యహ స్వానుభావం అఖిల శృతి సారమేకం. అన్ని శృతులకి సారమే శ్రీమద్ భాగవతం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. కింవా పరేడ్. కాబట్టి ఇంత సారం నీ ఎదురుగా ఉంటే ఇంకా వేరే పుస్తకం వెనకాల ఎందుకు నువ్వు పరిగెత్తుతున్నావు అని దాని అర్థం. ఓకేనా? తర్వాత అసలు భాగవతం చదివితే మనకు వచ్చేటటువంటి ఆ ప్రయోజనం ఏమిటి? ఆ విషయాన్ని, ఆ 7వ విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఏమిటది? ఈశ్వర సద్యో హృది అవరుధ్యతే. ఈశ్వరుడు అంటే అన్నింటినీ నియంత్రించేటటువంటి ఆ గొప్ప సుప్రీం లార్డ్, ఆయన సద్యో వెంటనే హృది అవరుధ్యతే, మన మనస్సులో నెలకొని ఉంటాడు. ఆల్రెడీ పరమాత్మగా ఉన్నాడు, కొత్తగా ప్రవేశించవలసినటువంటి అవసరం లేదు. కానీ పరమాత్మ యొక్క రోల్ ఏమిటి అక్కడ? మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. స్మృతి మనకి గుర్తు చేస్తాడు మన పాత కోరికల్ని, జ్ఞానం ఇస్తాడు, అపోహనం మతిమరుపునిస్తాడు. ఇవి పరమాత్ముడు చేసేటటువంటి పనులు అనమాట. అంటే పరమాత్ముడు జనరల్గా న్యూట్రల్, మన యొక్క కోరికల ప్రకారం ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటాడు, న్యూట్రల్ అనమాట. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడైనా పరమాత్మ ఒకటే. అవన్నీ మనం 2వ అధ్యాయంలో చెప్పుకుందాం. పరమాత్మ అనేది భగవంతుడి యొక్క అంశ. భగవంతుడు తన యొక్క అంశ అయినటువంటి పరమాత్మని ప్రతి ఒక్క ప్రాణి హృదయాల్లో పెడతాడనమాట. పెడతాడంటే ఆయనే తన యొక్క విస్తారం ద్వారా అందరి హృదయాల్లోకి ప్రవేశిస్తాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాలకు ప్రవేశించాడు. అలా ఒక రెప్లికా ఉంటుందన్నమాట, ఒక కాపీ ఆఫ్ ది లార్డ్. ఆయన యొక్క విస్తారం అందరి హృదయాల్లోనే ఉంటుంది. అవునా? అలా పరమాత్మగా అందరి హృదయాల్లోనే ఉంటాడు. కానీ పరమాత్మగా ఆయన చేసే పనులు ఏమిటంటే అవి కొంచెం లిమిటెడ్ అనమాట, న్యూట్రల్గా ఉంటాడు. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు అంటే సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క శక్తులతో, ఆయన యొక్క విభూతులతో, ఆయన యొక్క ఐశ్వర్యంతో మన మనసులోనే నెలకొని మనకి ఎప్పుడు ప్రేమను పంచుతూ ఉంటాడు, మన ప్రేమను ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. అందుకే సద్యో హృది అవరుధ్యతే. భాగవతం విన్నంత మాత్రానే మా భగవంతుణ్ణి మన మనసుల్లో నెలకొల్పుకోగలుగుతాము. భాగవతం అలా మనకి చేస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. దానికి మనం ఏం చేయాలి? శుశ్రూషుభి తక్షణ. శుశ్రూషుభి అంటే మనం వినాలి, భాగవతాన్ని చక్కగా శ్రద్ధగా వింటే అప్పుడు భగవంతుడు మన మనసులో నెలకొని ఉంటాడనమాట. ఇవి భాగవతం యొక్క 7 గొప్పతనాలు, 7 మహత్తులు. ఇక 3వ శ్లోకం. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగ. చెప్పండి అమ్మా. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం మురహో రసికా భువి భావుకాః. ఈ శ్లోకంలో భాగవతం యొక్క గొప్పతనాన్ని ఇంకా చక్కగా వర్ణించి మనందరినీ ఆహ్వానిస్తున్నారు. రండి, అందరూ రండి, భాగవతాన్ని నేర్చుకోండి, వినండి, చదవండి అని మనకి ఇన్విటేషన్ ఇస్తున్నారనమాట. ఓకేనా? నిగమ అంటే ఈ గొప్ప గొప్ప వేదాలు, శాస్త్రాలు. కల్పతరోర్ అన్నారు. కల్పతరు అంటే మనందరి యొక్క కోరికలు తీర్చేటటువంటి ఒక స్పెషల్ ప్రత్యేకమైనటువంటి వృక్షం. అవునా? కల్పతరోర్. గలితం ఫలం. ఫలం అంటే పండు. గలితం ఫలం అంటే బాగా పండినటువంటి ఫలం. అవునా? పచ్చిగా ఉన్నటువంటి మామిడికాయ కాదు, పండినటువంటి మామిడికాయ. గ్రీన్ కలర్ మామిడికాయ కాదు, ఎల్లో కలర్ మామిడికాయ. ఓకేనా? పల్పు తయారైంది లోపల. మన గలితం ఫలం అంటే పండినటువంటి ఒక ఫలం. నిగమ కల్పతరోర్గలితం ఫలం. శ్రీమద్ భాగవతాన్ని ఎలా పోల్చారంటే అన్ని శాస్త్రాలు ఒక కల్పతరువు అయితే శ్రీమద్ భాగవతం ఆ కల్పతరువుకి పుట్టినటువంటి పండినటువంటి ఒక ఫలం, రైప్ అండ్ ఫ్రూట్. అవునా? అంటే మామిడి చెట్టు ఉంది,
మామిడి ఆకులు ఉండొచ్చు, దాని ట్రంక్ ఉండొచ్చు, కొమ్మలు ఉండొచ్చు, బ్రాంచెస్ చాలా ఉండొచ్చు. కానీ మనకి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఏమిస్తుంది? ఆకులు తినలేం కదా, మనం కొమ్మలు తినలేం కదా. మనం ఆస్వాదించగలిగేది ఏమిటి? పండు. ఆ పండు కూడా పూర్తిగా చక్కగా మగ్గితేనే, తీయగా అయితేనే. పుల్లగా ఉంటే కష్టం. చక్కగా తీయగా అయినటువంటి ఆ పండుని మనం ఆస్వాదిస్తాం. ఆకులు తినలేం, కొమ్మలు తినలేం. ఓకేనా? చూసి ఆనందిస్తచ్చు. మామిడాకులు కావాలంటే తోరణాలు కట్టుకోవచ్చు మనం. అంతకు మించి ఆకులతో మనం ఏం చేస్తాం చెప్పండి? కానీ మనకు కావాల్సింది పండు. ఆ పండు నిగమ కల్పతరోర్ గలితం ఫలం. అన్ని శాస్త్రాలు కల్పతరువు అయితే శ్రీమద్ భాగవతం ఆ కల్పతరువుకు పుట్టినటువంటి పండినటువంటి పండు. ఇప్పుడు ఆ మామిడికాయ ఆ, ఆ, ఒక ఒక చిలుక వచ్చి కొరికింది అనుకోండి, దాని యొక్క రుచి పెరుగుతుంది. అవునా? ఇప్పుడు ఆ భాగవతం ఆల్రెడీ తీయగా ఉంది. ఆ భాగవతం సుఖదేవ గోస్వామి, సుఖ మహర్షి చెప్తుంటే ఇంకా తీయగా మారిపోయింది. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. సుఖము, సుఖుడి యొక్క ముఖం ద్వారా వెలువడినంత మాత్రాన భాగవతంలో వివరించినటువంటి కృష్ణలీలు ఇంకా అమృతతుల్యమైపోయాయి. అమృత ద్రవ సంయుతం, అమృతంగా మారాయి. ఎలా అయితే ఒక ఒక చిలుక ఒక పండుని కొరికితే దాని యొక్క రుచి పెరుగుతుందో, సుఖదేవ గోస్వామి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని, అవతారాల్ని వర్ణిస్తూ ఉంటే ఆ లీలల యొక్క రుచి పెరిగిపోతుంది అనమాట. భాగవతం ఆల్రెడీ స్వీట్, ఆ స్వీట్నెస్ ఇంకా పెరిగింది సుఖదేవ గోస్వామి చెప్తున్నప్పుడు. అంటే ఒక భక్తుడు ఆరు భక్తురాలు భగవంతుడికి భక్తి, భగవంతుడి పట్ల భక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ భగవంతుడి యొక్క గుణగణాలని కానీ, నామాలని కానీ, లీలల్ని కానీ, రూపాలని కానీ వర్ణిస్తే ఆ వర్ణన ద్వారా మనకి కలిగేటటువంటి అనుభూతి, అనుభవం వర్ణనాతీతం. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూస్తే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ రూపం పట్ల రుచి ఉన్నటువంటి ఒక భక్తుడు ఆ రూపాన్ని వర్ణిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. అవునా? భగవంతుడి యొక్క లీలల్ని మనం ప్రత్యక్షంగా దర్శిస్తే ఒక ఆనందం కలుగుతుంది. ఆ లీలల్ని ప్రతి నిమిషాన్ని చక్కగా ఎలాబరేట్గా చూపించి వర్ణిస్తూ ఉంటే, ఒక భక్తుడు ప్రేమతో వర్ణిస్తూ ఉంటే ఇంకా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఒక భౌతికమైనటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మన భౌతిక ప్రపంచంలో మనం రిలేట్ చేసుకోవడానికి ఏమనుందంటే, చాలామంది హీరోలు సినిమాలు ఉంటాయి. సినిమా ఉండేది 3 గంటలు, లేకపోతే 2 గంటలు ఉంటుందేమో. ఓకేనా? చూసి చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయింది. సో సినిమా ఉండేది 2-3 గంటలు ఉండొచ్చు. కానీ ఆ హీరో ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే డైరెక్టర్ ఫ్యాన్స్ ఉంటారు, పద్దాక గ్లోరిఫై చేస్తూ ఉంటారు. సినిమా అలా బాగుంది, ఆ ఫైట్ ఎలా చేశాడు, ఈ పాట అలా పాడాడు, ఇలా ఆ స్టెప్లు ఎలా వేసాడు అని చెప్పి అలా ఫ్యాన్స్ వర్ణిస్తూ ఉంటే వారికి ఆనందం పెరిగిపోతుంది, భౌతిక ఆనందం పెరిగిపోతూ ఉంటుంది. అవునా? అవి ఉన్నది 2 గంటలే, కానీ దాని యొక్క వర్ణన మాత్రం 2 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకా చాలా ఉండొచ్చు. అవునా? అంటే ఇచ్చింది ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే, వేసింది ఒక స్టెప్ మాత్రమే. ఆ స్టెప్ ఒక నిమిషమే ఉండొచ్చు, లేదంటే ఒక అర నిమిషం ఉండొచ్చు, లేదంటే 10 సెకండ్లు ఉండొచ్చు. కానీ దాన్ని ఎంతో మంది, అంటే ఆ హీరోని ప్రేమించేటువంటి వ్యక్తులు, ఫ్యాన్స్ ఉంటారు కదా, అభిమానులు, ఆ అభిమానులు బాగా వర్ణించేస్తూ ఉంటారు, పొగిడేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పొగడ్తల ద్వారా వారికి ఒక ఆనందం కలుగుతుంది అనమాట. ఆ పొగడ్తలు వింటే, ఆ వినడం ద్వారా వేరే వాళ్ళకి ఇంకా మళ్ళీ సినిమా చూడాలి అన్నటువంటి ఒక కోరిక కలుగుతుంది. అవునా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఒక ఆధ్యాత్మిక కల్చర్ నుంచే వస్తుంది అనమాట. అవునా? అసలు మనందరం భగవంతుడి యొక్క ఫ్యాన్స్. అలా ఆయన అభిమానమైనటువంటి మనం ఆ అభిమానాన్ని ఆయన మీద చూపించకుండా ఇంకెవరి మీద చూపిస్తున్నాం, అక్కడ ఆనందాన్ని పొందుతున్నాం. కానీ ఆనందం తాత్కాలికం. అదేవిధంగా మనం ఎవరైతే భగవంతుడి యొక్క వీరాభిమానులు ఉంటారో, ఆ వీరాభిమానులు గొప్ప గొప్ప ఫ్యాన్స్ ఆయన యొక్క లీలల్ని, నామ రూప గుణ లీలల్ని చక్కగా వర్ణిస్తూ ఉంటే, ప్రేమతో వర్ణిస్తూ ఉంటే, ఆ వర్ణన మనం వింటూ ఉంటే మనకు కూడా భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది. అడ్వర్టైజ్మెంట్. అవునా? భక్తులందరూ అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నమాట. ఇంకొకటి ఏమిటంటే, ఇది శాశ్వత ఆనందం, అది భౌతిక ఆనందం. అది తాత్కాలిక ఆనందం, ఇది శాశ్వత ఆనందం. అది భౌతిక ఆనందం, ఇది ఆధ్యాత్మిక ఆనందం అనమాట.
ఈ ఆనందం ఆత్మకు కలుగుతుంది. ఆ ఆనందం చెవులకో మనసుకో లేదంటే ఈ శరీరానికో కలగచ్చు, అంతకని లేదు. ఓకేనా? సరే, అందుకే సుఖముఖాదమృత ద్రవ సంయుతం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు 2-3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే గోపికలందరి ఇళ్ళకి వెళ్ళి దొంగతనం చేసేవాడు. వెన్న, మేగడలు, లేదంటే పాలు, మజ్జిగ అలా దొంగతనం చేసి తినేవాడు. తన స్నేహితులకు పెట్టేవాడు. అప్పుడు కోతులకు పంచేవాడు. ఆ ఇంట్లో ఏం దొరకకపోతే కొండలు బద్దలు కొట్టేవాడు. ఏవి చాలా చాలా అల్లరి పనులు చేసేవాడు అనమాట. ఈ గోపికలందరూ కృష్ణుడి యొక్క లీలల్ని వర్ణిస్తున్నారు. అవన్నీ చూసి ముచ్చటగా ఉంది. ఏంటి ఈరోజు కృష్ణుడు రాలేదేమిటి మా ఇంట్లో దొంగతనం చేయడానికి? అరే, ఇంత చక్కగా వెన్న చేశానే, చక్కటి వెన్న చేశానే, కృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. కానీ బయటికి మాత్రం కోపం చూపిస్తారు. అది యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ బిడ్డ మా ఇంటికి వచ్చి బాగా అల్లరి చేస్తున్నాడు అని కంప్లైంట్లు ఇస్తూ ఉంటారనమాట. ఇది ముందు వాళ్ళు ఆనందిస్తున్నారు, కృష్ణుడు చేసేటటువంటి ఆ లీలలను చూసి ముచ్చట పడుతున్నారు. మా ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. అయినా కూడా యశోదమ్మ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు తెలుసా? ఇప్పుడు కృష్ణుడు చేసే లీలలు దొంగతనాలు, ఓకేనా, వాటన్నింటినీ ఈ గోపికలు చూశారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, కృష్ణుడు తన ఇంట్లో దొంగతనం చేయడు కదా, తన ఇంట్లో తాను దొంగతనం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? అంటే యశోదామాత కృష్ణుడు చేసేటటువంటి ఈ దొంగతనాన్ని చూడట్లేదు, ఆవిడ మిస్ అవుతుంది, గొప్ప అనుభూతిని మిస్ అవుతుంది ఆవిడ. కాబట్టి ఆవిడికి కూడా కృష్ణుడి యొక్క ఈ చిలిపి చేష్టల్ని తెలుసుకునే అవకాశం మనం కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ గోపికలందరూ యశోదామాత దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి కృష్ణుడు చేసినటువంటి లీలను వర్ణిస్తూ ఉంటారు. ఆ వర్ణన ఎలా ఉంటుంది? కంప్లైంట్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఓకేనా? కోపంతో వర్ణిస్తారనమాట, ఏదో చిరాకు వచ్చినట్టు వర్ణిస్తారు. ఒకసారి అంటారు, మేము చీకటి గదిలో పెట్టాము మా వెన్నని, అయినా కూడా వచ్చి దొంగతనం చేసేసాడు మీ అబ్బాయి. ఎలా దొంగతనం చేశాడు? ఎందుకంటే చేతికి చక్కగా వజ్రాలు, వైఢూర్యాలు, పొడిగినటువంటి బంగారు ఆభరణాలు నువ్వు పెట్టావు కదా, ఆ ఆభరణాల నుంచి వచ్చేటటువంటి కాంతి ద్వారా ఆ రూమ్, చీకటి గదంతా చక్కగా ప్రభావితం అయిపోయింది, చక్కగా దొంగతనం చేసి తినేశాడు. అప్పుడు యశోదమ్మత ఏముందో తెలుసా? సరే, రేపు నుంచి నేనేం ఆభరణాలు పెట్టను నా అబ్బాయికి, ఓకేనా, చేర్చుకున్నటువంటి ఆ కంకణాలు కానీ మెడలో ఉన్న నగలు కానీ తీసేస్తానంది. ఆ పని చేయదు, ఆ పని చేయదు, అవన్నీ వేస్తే ఎంత ముచ్చటగా ఉంటాడు కృష్ణుడు. అవునా? అంటే యశోదామాత కృష్ణుడిని నిర్బంధించినా కూడా తప్పే వాళ్ళకి, నిర్బంధించినా కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. యశోదామాత ఒకసారి కట్టేయడానికి ట్రై చేసింది కృష్ణుని దామోదర లీలలో. అప్పుడు గోపికులందరూ వచ్చారు, మొదట్లో నవ్వారు, తర్వాత వదిలి చిన్నపిల్లాడు అన్నారు. అయినా కూడా యశోదామాత వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ గోపికలందరూ కృష్ణుడి యొక్క లీలల్ని స్వయంగా చూశారు, తమ కళ్ళతో తాము వీక్షించి ఆనందించారు. కానీ వారు పొందిన ఆనందం కన్నా వారు కృష్ణలీలల్ని వర్ణిస్తూ ఉంటే విన్నటువంటి యశోదామాత పొందిన ఆనందం ఎక్కువ. ఎందుకు? వాళ్ళు లీలల్ని మాత్రం చూశారు మాత్రమే, వారు కేవలం లీలల్ని చూశారు. కానీ యశోదామాత ఏమిటి? ఆ లీలల్ని వింది. ఇప్పుడు చూసిన లీలకి చెప్పిన లీలకి తేడా ఏమిటి? వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ లీలలో వారి యొక్క ప్రేమని కలిపారనమాట. అవునా? వాళ్ళ ప్రేమను మిక్స్ చేశారనమాట. హల్వా బాగానే ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, కానీ అందులో డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా, చక్కగా నెయ్యి పోస్తే ఇంకా బాగుంటుంది కదా. అలా కృష్ణుడు లీలలు స్వీట్గానే ఉంటాయి, కానీ ఆ తీయనైనటువంటి మధురమైనటువంటి ఆ లీలల్లో తమ యొక్క మధురమైనటువంటి ప్రేమని వారు మిళితం చేశారు కాబట్టి యశోదామాతకి ఇంకా బెటర్ ఎఫెక్ట్ వచ్చిందనమాట. అవునా? సో ఆ విధంగా సుఖముఖాదమృత ద్రవ సంయుతం, సుఖదేవ గోస్వామి కృష్ణుడి యొక్క లీలల్ని వర్ణిస్తూ ఉంటే ఆ లీలల యొక్క తీయదనం పెరిగిపోయింది, అమృతంగా మారిపోయింది అనమాట. ఇది గలితం ఫలం, ఆల్రెడీ పండినటువంటి పండు ఎంతో తీయగానే ఉంటుంది, కానీ అమృతంగా మారిపోయింది సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు. పిబత భాగవతం రసమాలయం, పిబత, ఈ భాగవతాన్ని మీరు గ్రోలని తాగండి అన్నారు. మీ పండు అన్నారు ఇక్కడ ఫస్ట్ లైన్లో, ఇక్కడ పిబత అంటున్నారు. పండుని తింటారా తాగుతారా? మీరు మామిడి పండు తీసుకుని తిన్నారా తాగారా?
జనరల్గా తింటారు, అవునా? కానీ ఇక్కడ గ్రామర్ మిస్టేక్ ఉంది. ఇక్కడ ఫలం, ఇక్కడ పిబత ఎందుకు అయింది? అందుకే మీరు సెకండ్ లైన్ చదవాలి. ద్రవ సంయుతం. ఈ ఫలం ఇక్కడ ద్రవం అయింది, ఆ ద్రవాన్ని మీరు పిబత తాగాలి, అవునా? అంటే ఫలం, ఒక మామిడి పండు తీసుకుంటే దానికి ఒక తొక్క ఉంటుంది, పీల్ ఉంటుంది అనమాట. లోపల ఒక సీడ్, దాన్ని ఏమంటారు, విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని పారేస్తాం, తొక్క కూడా పారేస్తాం చాలాసార్లు. బంగినపల్లి అయితే తొక్క కూడా తింటారు, జనరల్గా తొక్క పారేస్తుంటాం. కానీ ఈ భాగవతం అనేటటువంటి ఈ పండుకి ఆ తొక్క లేదు, దాని లోపల ఉన్నటువంటి ఆ విత్తనం కూడా లేదు, బీజం కూడా లేదనమాట. ఉన్నది ఏమిటి? డైరెక్ట్ సెమీ సాలిడ్ జ్యూస్, మామిడి పండు యొక్క థిక్ కండెన్స్డ్ జ్యూస్ మాత్రమే ఉంది, దాన్ని తాగేయండి, పిబత భాగవతం అన్నారనమాట, అవునా? అంటే ద్రవంగా మారింది, ఫలం ద్రవంగా మారింది, ద్రవాన్ని తాగమని మనందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నారు. మనం అందరినీ ఆహ్వానించాలి, రండి భాగవతం వినండి. పిబత భాగవతం రసమాలయం. రసమాలయం, అన్ని రసాలకి ఇది ఒక ఆలయం అన్నమాట. ఆలయం అన్నమాటకి ఇంకొక అర్థం కూడా ఉంది. అష్టసాత్విక వికారాలు ఉన్నాయి, వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ అందులో ఒకటి ఏమిటంటే మూర్ఛపోవడం అనమాట. అంటే భగవంతుడి యొక్క భక్తిలో పూర్తిగా లీనమైపోయి, తన్మయత్వం చెంది, సమాధిలోకి వెళ్ళిపోయి, అందులో పూర్తిగా నిమగ్నమైపోయి అలా మూర్ఛపోవడం అనమాట. దాన్ని ఆలయం అంటారు, ఆ స్టేజ్ని. ఆలయం అంటే గుడి కూడా, కానీ ఇక్కడ ఆలయం అంటే ఆ స్టేజ్ని పొందడమే ఆలయం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే పిబత భాగవతం రసమాలయం. రసంతో నిండినటువంటి ఈ భాగవతాన్ని మీరు తాగి మూర్ఛపోండి, తన్మయత్వంతో మూర్ఛపోండి అని చెప్తున్నారు అనమాట. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే రండి, తాగండి, తాగి మూర్ఛపోయి పడిపోండి. ఇప్పుడు తాగుబోతులు ఉంటారు చూడండి, కొంతమంది మద్యం సేవిస్తూ ఉంటారు, వాళ్ళు తాగుతారు, తాగి మూర్ఛపోతారు, కాసేపు ఆగి లేచి మళ్ళీ తాగుతారు, మళ్ళీ మూర్ఛపోతారు, అవునా? అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే ముహురహో రసికా భువి భావుకా. ముహుర్ మీన్స్ మళ్ళీ మళ్ళీ తాగండి. అహో రసిక అంటే రసాన్ని ఆస్వాదించే వాళ్ళ, ఇది రసమాలయం, ఆ రసాన్ని మీరు ఆస్వాదించండి. రసిక భువి భావుక. భావుక అంటే ఎంతో భావం కలిగినటువంటి వాళ్ళు, దేన్నైనా చక్కగా అర్థం చేసుకొని ఆస్వాదించగలిగేటటువంటి వాళ్ళని భావుకులు అంటారనమాట. ఓకేనా? ముహురహో రసిక భువి భావుకా. భావాన్ని అర్థం చేసుకునేటటువంటి ఓ రసికుల, రసిక భక్తుల, ఈ భాగవతాన్ని త్రాగండి. తాగి తన్మయత్వంతో భగవత్ ప్రేమతో మూర్ఛపోయి మళ్ళీ లేచి మళ్ళీ తాగండి. ఎలా అయితే సాధారణ భౌతిక ప్రపంచంలో తాగుబోతులు తాగుతారు, పడిపోతారు, తాగి పడిపోతారు, మళ్ళీ లేచి మళ్ళీ బాటిల్ ఎక్కడుందని ఎతుకుతారు, మళ్ళీ తాగుతారు, మళ్ళీ పడిపోతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ తాగుతారు, అవునా? ఆ విధంగా భాగవతాన్ని మీరు తాగాలి. మనం మద్యం సేవించాం అని చెప్పి 4 నియమాలు ఉన్నాయి చూడండి. మనకి 4 నియమాల్లో ఒక నియమం ఏమిటంటే మద్యం సేవించకూడదు. కానీ భాగవతం అనేటటువంటి అమృతాన్ని మాత్రం ప్రతిరోజు సేవించాలి, సేవించి మూర్ఛపోవాలి, మళ్ళీ లేచి మళ్ళీ తాగాలి, ఓకేనా? ఇది నిజమైనటువంటి తాగుబోతులు అనమాట, ఆధ్యాత్మిక డ్రంకర్స్, స్పిరిచువల్ డ్రంకర్స్. సో ఆ విషయాన్ని మనం చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇప్పుడు గలితం ఫలం చెప్తాను కొన్ని, వినండి. గలితం ఫలం అన్నారు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ పండుని కొయ్యాలంటే ఏం చేయాలి చెప్పండి? నేను ఒకసారి పిల్లల క్లాసులో అడిగాను పిల్లల్ని, చెట్టు మీద పండు ఉంటే ఏం చేస్తావు నువ్వని. ఆ పిల్లోడు ఎంత 2-3 అడుగులు ఎత్తుంటాడు, కానీ చెట్టు ఎంత 20-30 అడుగులు ఎత్తుంది. అక్కడ చక్క పండినటువంటి ఒక మామిడి పండు ఉంది, దాన్ని ఎలా కోస్తామని అడిగితే ఒక పిల్లోడు అన్నాడు, నేను ఒక రాయి తీసుకుని కొడతానన్నాడు. ఇంకో చిన్న పిల్ల అంది, నేను దాన్ని ఏమంటారు, ఏముంటుంది కదా ఇలా వి షేప్లో ఉంటుంది, దాన్ని లాగుతారు, అది తీసుకుని కొడతానంది. ఇంకొకళ్ళు ఏమన్నారు, నిచ్చెనేసుకుని వెళ్తానన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమన్నారు, కర్రకి ఒక చిన్న ఇది కట్టి, ఒక చిన్న నైఫ్ కట్టి నేను లాగుతానంటున్నారు కొంతమంది. అలా చాలామంది చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇంకొంతమంది నేను చెట్టు ఎక్కి తీసుకుంటానన్నారు, అవునా? అంటే ఆ పండు కొయ్యడానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, కానీ బెస్ట్ మార్గం ఏమిటో తెలుసా? చక్కగా చెట్టు ఎక్కేటటువంటి ఒక వ్యక్తిని పంపించి వారితో కోయించాలి. కానీ ఆ కోసేటటువంటి వ్యక్తి దిగేటప్పుడు ఏమన్నా జరగవచ్చు పండుకి. అందుకే టాప్ బ్రాంచ్లో పండు కోసి
అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దాని కింద ఉన్నటువంటి కొమ్మ ఉంటుంది చూడండి, అంటే చెట్టు మీద 4-5 రెక్కలు, పై కొమ్మలో ఉన్నవారు కోసి నెక్స్ట్ కొమ్మలో ఉన్నవారికి అందించాలి. ఆ తర్వాత ఆ కొమ్మలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ కొమ్మలో ఉన్న వాళ్ళకి అందించాలి. అలా మెల్లిగా అలా మన చేతిలోకి వచ్చింది అనుకోండి, పండు ఏ రకమైన డ్యామేజ్ లేకుండా వస్తుంది అనమాట. రాయేస్తే అక్కడి నుంచి పడినప్పుడు పండుకి ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు, పండినటువంటి పండు, లేదా పుల్లతో లాగినా కూడా ఏమైనా జరగచ్చు. వాడాలం ఏం చేస్తామంటే ఆ పుల్లకి ఒక చిన్న నెట్ కడతాం అనమాట, ఆ నెట్తో లాగుతూ ఉంటాం మ్యాంగో హార్వెస్టింగ్ అప్పుడు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, భాగవతాన్ని మన సొంత ఇమాజినేషన్తో అర్థం చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అది ఏమిటంటే చెట్టు మీద పండు తీసుకోవడానికి రాయేసి కొట్టినట్టు. కానీ భాగవతాన్ని గొప్ప గొప్ప వైష్ణవ ఆచార్యులు, మహాభక్తులు వివరిస్తే ఆ వివరణ చూసి మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నించామనుకోండి, అప్పుడు ఆ పండు మీద ఆ చెట్టు మీద ఉన్నటువంటి చెట్టు ఎక్కే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కోసి మనకి ఎంతో సేఫ్గా మనకు అందించినట్టు అనమాట. అంటే ఎలా అయితే చెట్టు ఎక్కడంలో ఎక్స్పర్ట్లు ఉంటారో వాళ్ళ ద్వారా మనం పండుని పొందితే పండు మనకు సేఫ్గా అందుతుందో, అదేవిధంగా ఎవరైతే కృష్ణుడి యొక్క మహాభక్తులు ఉంటారో వారు భాగవతాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి చక్కగా అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. మన సొంత ఇమాజినేషన్తో మన బుర్రవాడి, లేదు దాన్ని ఇంకేదో అది ఇది మేళవించి అలా కనుక అర్థం చేసుకోవాలనుకుంటే అసలు భాగవతం మనకి ఇచ్చేటువంటి మెసేజ్ కాస్త డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట, పండు డ్యామేజ్ అయినట్టు. కాబట్టి మనం ఆచార్యుల యొక్క భాష్యాల ద్వారా భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది 3వ శ్లోకం. ఇప్పుడు మనం 4వ శ్లోకానికి వెళ్దాం. ఇప్పుడు మొదటి 3 శ్లోకాలు జస్ట్ ప్రిల్యూడ్, అంటే అసలు సబ్జెక్ట్ మ్యాటర్ ఇప్పుడు మొదలవుతుంది. ఈ చాప్టర్లో మనం ఋషులు అడిగినటువంటి 6 ప్రశ్నల గురించి తెలుసుకోవాలి కదా, ఆ సెట్టింగ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నైమిషే నిమిష క్షేత్రే ఋషయః శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమమాసత. నైమిషే నిమిష క్షేత్రి, నైమిషారణ్యం అనేటటువంటి ఒక మహాక్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో ఋషయః శౌనకాదయః, శౌనకాది ఋషులు, 100 కొలది ఋషులు, వారందరిలో గొప్పవాడు, పెద్దవాడు, అనుభవజ్ఞుడు శౌనక ఋషి, వాళ్ళందరూ అలా గుమిగూడారు. సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమమాసత. వీళ్ళందరూ ఎందుకు అక్కడ చేరుకున్నారు? ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు వాళ్ళు. ఆ యజ్ఞాన్ని, ఇది సహస్రసమమాసత, 100 సంవత్సరాల ఒక యజ్ఞాన్ని ప్రారంభించబోతున్నారు వాళ్ళు. ఎందుకు? అందరి యొక్క శ్రేయస్సు కోసం, అవునా? వీళ్ళు మొదట్లో యజ్ఞం చేయాలని కూర్చున్నారు, కానీ ఏం జరిగింది? ఒకరోజు యజ్ఞం చేయాలనుకున్నారు వాళ్ళు, కానీ ఒకరోజు ఏం జరిగింది? త ఏకదా తు మునయః ప్రాతర్హుతహుతాగ్నయః సత్కృతం సూతమాసీనం పపృచ్ఛారిదమాదరాత్. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ మునులందరూ ప్రాతర్హుతహుతాగ్నయః, సో పొద్దున్నే వాళ్ళు చేయవలసినటువంటి చిన్న ఆహుతులు అవన్నీ చేసేశారు, చిన్న చిన్న రిచువల్స్ ఉంటే ఇవి చేసేశారు. సత్కృతం సుతమాసీనం, వారందరూ సూత గోస్వామికి ఒక ఆసనాన్ని అందించి పపృచ్ఛ ఇదం ఆదరాత్, ఎంతో ప్రేమతో, ఎంతో ఆదరంతో, ఎంతో మర్యాదగా వాళ్ళు అడిగారు సూత గోస్వామిని. కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమిటా ప్రశ్నలు చూద్దాం. ముందుగా ప్రశ్నలు అడిగే ముందు వాళ్ళు సూత గోస్వామిని చక్కగా అభినందిస్తారు, ఎంతో చక్కగా ఆయన్ని పొగుడుతారు. ఎలా పొగిడారో చూద్దాం ఇప్పుడు. త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత. త్వయా ఖలు పురాణాని, త్వయా అంటే నువ్వు ఓ సూత గోస్వామి, తమరు ఖలు పురాణాని, అన్ని పురాణాలని చక్కగా చదివేశారు. స ఇతిహాసాన్ని, ఇతిహాసాలని కూడా చదివేశారు, ఓకేనా? ఆఖ్యాతాన్ని అధీతాన్ని, అధీతాన్ని అంటే చదవడం, అధ్యయనం చేయడం, ఆఖ్యాతాన్ని అంటే చెప్పడం కూడా. అంటే మీరు చక్కగా చదివారు, చెప్పారు కూడా. మనం చదివితే కొంత అర్థం అవుతుంది, మనం చదివిది వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకాస్త ఎక్కువ అర్థం అవుతుంది అనమాట, అవునా? అంటే మనం
ఒక సబ్జెక్ట్ని ఎంత అర్థం చేసుకున్నామో మనకు అర్థం అవ్వాలంటే ఇంకొకరికి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత అర్థం చేసుకున్నామో. అవతల వాళ్ళకి కూడా తెలుస్తుంది మనకి ఎంత అర్థమైందో. అందుకే టీచింగ్లో మనం టీచింగ్ చేస్తే సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ వస్తుంది అనమాట. అంటే మనం చదివిస్తే మనకు తెలిసింది అనుకుంటాం, కానీ ఏం తెలిసిందో నలుగురికి చెప్పామనుకోండి, వాళ్ళు 4 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, మనకి ఎంత అర్థమైందో మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఆఖ్యాతాని అధీతాని, సూత గోస్వామికి చదివిన అనుభవం ఉంది, చెప్పిన అనుభవం కూడా ఉంది. అంతేకాదు ధర్మశాస్త్రాన్ని అన్విత, అన్ని ధర్మశాస్త్రాలని కూడా ఆయన చదివేశాడు. అంతేకాకుండా అనఘ. అనఘ అంటే, అఘం అంటే పాపం, అనఘ అంటే ఎటువంటి పాపం తాకనటువంటి వాడు, పాపాత్ముడు కాదు. అవునా? అంటే కేవలం శాస్త్రాలు చదవడం మాత్రమే కాదు, ఏ పాపాలు చేయకుండా కూడా ఉండాలి. శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసి చదివి నలుగురికి చెప్పడం ఒక ఎత్తు, కానీ ఎటువంటి పాపాలు చేయకుండా, అంటే ఈ 4 నియమాలని ఉల్లంఘించకుండా, మద్యపానం చేయకుండా, తర్వాత మాంసాహారం తినకుండా, అలా అటువంటి పాప కృత్యాలు చేయకుండా ఉంటే అప్పుడు మనకి శాస్త్రాలు ఇంకా బాగా అర్థమవుతాయి. అవునా? శాస్త్రాలు అర్థం చేసుకోవడం అనేది కేవలం మన యొక్క భౌతిక బుద్ధి, మెటీరియల్ ఇంటెలిజెన్స్తోనే సాధ్యం కాదు. మనకి సత్ప్రవర్తన ఉంటే ఇంకా చక్కగా అర్థమవుతుంది శాస్త్రాలు. తర్వాత ఆయన ఇలా పొగిడారు, కొనియాడారు. ఇక 7వ శ్లోకంలో ఏమన్నారంటే వాళ్ళు, యాని వేద విదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణ అన్యే చ మునయః సూత పరావరవిదో విదుః. యాని వేద విదాం శ్రేష్ఠో, వేదాల్ని అర్థం చేసుకున్న వాళ్ళందరిలోకి నువ్వు శ్రేష్ఠుడివి. వేద విధాం అంటే వేదాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరిలోకి నువ్వు గొప్పవాడివి, శ్రేష్ఠ. భగవాన్ బాదరాయణ అన్యే చ మునయః సూత. ఇప్పుడు ఈ వేదాలన్నింటినీ ఆయన ఎలా తెలుసుకున్నాడంటే గొప్ప గొప్ప వ్యాసులందరి నుంచి ఆయన తెలుసుకున్నాడు. బాదరాయణ అంటే వ్యాసుడి నుంచి, సుఖదేవ గోస్వామి నుంచి. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని చెప్తుంటే సూత గోస్వామి కూడా అక్కడే కూర్చుని విన్నాడు భాగవతాన్ని. అవునా? అదే గురు శిష్య పరంపర. ఇందాక అనుకుంటున్నాం కదా, ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి భాగవతాన్ని అని, గురు శిష్య పరంపర ద్వారా తెలుసుకోవాలని. ఇప్పుడు సూత గోస్వామి భాగవతాన్ని చక్కగా సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి విన్నాడు. అవునా? తర్వాత అన్యేచమనయ సూత, వేరే ఋషుల నుంచి కూడా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాడు. పరావర విదో విదుహు, పర అవర అంటే గొప్ప విషయాల్ని, చిన్న విషయాల్ని అన్నింటినీ చక్కగా తెలుసుకున్నాడు. అది ఆయన యొక్క క్వాలిఫికేషన్. కానీ ఈ అనఘ, ఆఖ్యాతాని, అధీతాని అంటే చక్కగా చదవడం, నలుగురికి చెప్పడం, పండితుడిగా ఉండడం, ఎటువంటి పాపకార్యాలు చేయకపోవడం, ఇవన్నీ చిన్న చిన్న అర్హతలు. ఇవన్నీ మెయిన్ అర్హతలు కాదు, చిన్న చిన్న అర్హతలు మాత్రమే. అసలు అర్హత ఏమిటో తెలుసా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా సూత గోస్వామికి? దాన్ని మనకి 8వ శ్లోకంలో చెప్పారు ఇక్కడ. వేత్తత్వం సౌమ్య తత్సర్వం తత్వతస్తదనుగ్రహాత్ భ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. వేత్తత్వం సౌమ్య తత్సర్వం. ఓ సూత గోస్వామి, వేత్తత్వం నీకు అన్నీ తెలుసు, సర్వం తెలుసు నీకు. అవునా? ఎందుకు? సౌమ్య. సౌమ్య అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. సౌమ్య అంటే చాలా జెంటిల్గా, ఎంతో పవిత్రంగా, ఎంతో సరళంగా, సౌమ్యంగా ఉండడం. ఆ లక్షణం ఆయనలో ఉందన్నమాట. అంటే స్వతహాగా ఆయన పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదు, ఎంతో సౌమ్యమైనటువంటి, సరళమైనటువంటి, శుద్ధమైనటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? అది మొదటి లక్షణం. ఇక రెండోది ఏమిటంటే స్నిగ్ధస్య. స్నిగ్ధ అంటే ఎంతో మర్యాదతో, గౌరవంతో, ప్రేమతో, ఆప్యాయతతో గురువులతో ప్రవర్తించడం అనమాట. భ్రూయు స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. నీ గురువులందరూ గుహ్యమైనటువంటి అంటే అంటే ఎంతో రహస్యమైనటువంటి గొప్ప గొప్ప విషయాల్ని కూడా నీకు చక్కగా వివరించారు. ఎందుకు? స్నిగ్ధస్య, నువ్వు వారితో ఎంతో ఆప్యాయతతో మెలుగుతున్నావు కాబట్టి. తత్వతస్తదనుగ్రహాత్,
వారికి నీ పట్ల ఎంతో అనుగ్రహం ఉంది కాబట్టి. అంటే సుత గోస్వామి తనకున్నటువంటి సౌమ్యత, స్నిగ్ధత, సౌమ్య స్నిగ్ధ అనేటువంటి ఈ 2 లక్షణాల ద్వారా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు, గురువుల యొక్క ఆ, యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. అలా అన్నిటిని తెలుసుకోగలిగాడు. అంటే కేవలం పాపాలు చేయకుండా ఉండడం, చక్కగా చదువుకోవడం, మంచి టాలెంట్ ఉండడం అదొకటే సరిపోదు. గురువుల యొక్క ఆశీర్వాదం కావాలి, వారి యొక్క మన్ననలు పొందాలి. అప్పుడు మనకు నిజంగా అర్థమైనట్టు అనమాట. ఓకేనా? ఆవిడ నిజంగా శాస్త్రాలు అర్థం చేసుకున్నట్టు. ఈ విధంగా 8వ శ్లోకం వరకు మన సౌనకాది ఋషులు సుత గోస్వామిని చక్కగా పొగిడారు. అప్పుడు వారు ఆయన్ని 6 ప్రశ్నలు అడిగారు. ఏమిటి 6 ప్రశ్నలు? మనం వచ్చే శుక్రవారం దాకా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు. 8:56 అయింది. ఓకేనా? ఇంకా 4 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 4 నిమిషాల్లో మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగొచ్చు. 4 నిమిషాలని కాదు, ఇంకా మనం దాటొచ్చు కూడా. కానీ మనం ఎక్కడితో ముగిద్దాం ఈరోజు. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? శ్రీకృష్ణ భగవానుడికి 7 లక్షణాలు తెలుసుకున్నాం మొదటి శ్లోకంలో. భాగవతం యొక్క 7 లక్షణాలు తెలుసుకున్నాం 2వ శ్లోకంలో. ఇక 3వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం? భాగవతం ఎంత తీయగా ఉంటుంది. సుఖదేవ్ గోస్వామి ఈ భాగవతాన్ని మనందరికీ వివరిస్తున్నప్పుడు ఇంకెంత తీయగా మారింది, మనం ఎలా దాన్ని ఆస్వాదించాలి, ఆ విషయాన్ని మనం 3వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇక 4వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు ఏం తెలుసుకున్నాం? సౌనకాది ఋషులు నమిషారణ్యంలో సూత గోస్వామికి ఒక చక్కటి ఆసనాన్ని అర్పించి ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు అడిగే ముందు ఆయన్ని కొనియాడారు. నాయన, నువ్వు అనఘుడివి, నీలో ఎటువంటి పాపాలు లేవు. అంతేకాకుండా నువ్వు అన్ని శాస్త్రాలు చక్కగా చదివావు, నలుగురికి వివరించి చెప్పావు, గురువుల్ని ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, గౌరవంతో నువ్వు పూజించావు. కాబట్టి వారి అనుగ్రహం ద్వారా అన్ని శాస్త్రాల యొక్క సారం నీకు చక్కగా అర్థమైపోయింది. కాబట్టి మిమ్మల్ని మేము 6 ప్రశ్నలు అడగబోతున్నాం. ఈ 6 ప్రశ్నలకి మీరు సమాధానం ఇవ్వాలి అని వారు చెప్తున్నారు. 6 ప్రశ్నలు ఏమిటి మనం వచ్చే శుక్రవారం చూద్దాం. ఆ సమాధానాలు ఆపై వచ్చే శుక్రవారం చూద్దాం. ఓకేనా? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై.